Yes. Today, today our great renowned speaker, Dr. B. Ravindra Babu, he is an MS, DNB, MCH and Senior Surgical Oncologist, Omega Cancer Hospital. And he is also Secretary of Cancer Society of Kurnool. Ravi Cancer Care, NR-Peta Kurnool is working at that place. సో క్వాలిఫికేషన్ చూసుకున్నప్పటికీ చాలా చాలా క్వాలిఫికేషన్స్ ఎంబీబీఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ జనరల్ సర్జరీ జిప్మర్ పాండిచేరిలో చేయడం జరిగింది. అలాగే డిఎన్పి నేషనల్ బోర్డ్ సీనియర్ రెసిడెన్సీ ఇన్ ఆంకాలజీ వచ్చి ఎయిమ్స్ ఢిల్లీలో చేశారు. అలాగే ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ కిద్వై క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చేయడం జరిగింది. దాని తర్వాత నెబ్రాస్కా యూనివర్సిటీ యుఎస్ఏలో ట్రైనింగ్ తీసుకున్నారు సర్జికల్ ఆంకాలజీ గురించి, ఇంకా ఎక్స్పర్టైజ్. సో దాని తర్వాత అకాడమిక్ అచీవ్మెంట్స్ కన్నా చూసుకుంటే ఇంకా ఎక్కడ స్కూల్ డేస్ నుంచి కూడా సార్ ఒక రేంజ్లో ఉన్నారనమాట. స్కూల్లో 7th పబ్లిక్ ఎగ్జామ్లో 9th ర్యాంక్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఈజ్ ఫ్రమ్ రవీంద్ర స్కూల్. ఈజ్ ఇట్ రవీంద్ర భారతి స్కూల్ సార్? No, it's Ravindra School. Yeah, Kurnool. Yeah, AP. And second rank in All India Merit Exam లో సో రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్లో చదవడం జరిగింది. ఎంబీబీఎస్లో 2 యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, 5 సర్టిఫికేషన్స్ ఆఫ్ డిస్టింక్షన్ ఉంది. అబ్సల్యూట్లీ గ్రేట్ సార్, అబ్సల్యూట్లీ గ్రేట్. అండ్ ఎంఎస్ జనరల్ సర్జరీ 2 గోల్డ్ మెడల్స్, దట్ ఈస్ ఎస్బి గోల్డ్ మెడల్ ఫ్రమ్ జిప్మర్ అండ్ పాండిచేరి యూనివర్సిటీ గోల్డ్ మెడల్. అండ్ యూనివర్సిటీ టాపర్ ఎంసీహెచ్ జనరల్ సర్జికల్ ఆంకాలజీలో ఆర్జీహెచ్ఎస్ కర్ణాటక. మెంబర్షిప్ వేరియస్ మెంబర్షిప్స్ ఉన్నాయి క్యాన్సర్ సొసైటీలలో, అన్ని క్యాన్సర్ సొసైటీలలో సార్ మెంబర్షిప్గా ఉన్నారు. సైంటిఫిక్ వర్క్స్ ఆర్ రియల్లీ అమేజింగ్. ఈజ్ హ్యావింగ్ సో మెనీ, he has chaired so many, he has so many research work. He attended national, international national and state conferences, various papers present చేయడం జరిగింది. అబ్సల్యూట్లీ ప్రొఫైల్ చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈజ్ హ్యావింగ్ 14 years of experience, 14 years of experience, and he has done 16,500 cancer surgeries. Absolutely amazing, amazing resume or amazing you have done to the patients. That's so sir ki main interest enti ante ఈ అంటే క్యాన్సర్ని పెద్దగా సర్జరీ చేయకుండా మినిమం ఇన్సిషన్తో ఎలా చేయగలము అనే దాని గురించి సార్ చాలా ఇంట్రెస్టెడ్. అలాగే ప్రివెన్షన్ అంటే తొందరగా డిటెక్ట్ చేయడం కానీ, స్క్రీనింగ్లో ఎలా మనము క్యాన్సర్ని ఐడెంటిఫై చేయాలి అనేది చాలా ఇంట్రెస్ట్. అలాగే అవేర్నెస్ క్యాన్సర్ గురించి చెప్పాలి పబ్లిక్ కంటే చాలా ఇష్టము. సో దాంట్లో భాగంగా ఈరోజు సెషన్ ఈజ్ టేకింగ్ ఇన్ ఈజ్ key interest of making public awareness regarding the cancer. So as a part of it is today's our renowned speaker. So heartily welcome you, sir, to the dais, and thank you so much for accepting our invitation. Thank you, madam, for your kind words of introduction. We are just doing a little bit, small bit of whatever we can do for the public and the society. And can you all see my screen? Is it shared or it's Windows SSD is there. Device. You don't have the PPT? No, PPT is not done. Oh. Sir, share screen. Yeah, now we can see your PPT. Now you can see? Yeah. Yeah, this is fine, or you want me to make it bigger? Bigger. Definitely. I'll make it slideshow then. Okay? Yes, sir. Yes, sir. So, sir, ఈరోజు ప్రివెన్షన్ దీని గురించి అంటే ఈ విల్ టెల్ వార్ ఆన్ క్యాన్సర్ అండ్ రోల్. ఐ విల్ బి టాకింగ్ లేటర్. అంటే సార్ టైం తక్కువ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ ఐ విల్ బి టాకింగ్ ఆన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాట్ ఇన్ డెప్త్ మనం ఇంట్లో ఏం చేయాలి గురించి. సార్ థ్యాంక్ యూ. అండ్ sir, you can start. You can start. Yeah, I'll start. I'm just trying to get into the slideshow. And no issues, sir. You can go ahead with like this. I'll go ahead with this. Yeah. Okay. So very good evening to all of you. And at the outset, I thank the Impact Group and Dr. Girija Madam Garu for giving this kind opportunity for us. And it's one of the important health issues that we need to really understand. Kabatti idi chala mukhyamaina pradhanamaina arogya amsham idi.
సో అందుకోసం నేను ఈరోజు మేబీ మిమ్మల్ని ఒక దూరేశాను, మీ షెడ్యూల్లోకి నేను దూరినట్లు అనిపిస్తా ఉంది అది. సో ఐ రిటన్ టైటిల్ ఈరోజు వార్ ఆన్ క్యాన్సర్ అవర్ రోల్ అని రాశాను. ఫైనల్ గా అవర్ హెల్త్ ఇన్ అవర్ హ్యాండ్స్, అంటే మనం ఎంత పెద్దగా దాన్ని ఊహించుకున్నా కూడా ఫైనల్ గా మన చేతుల్లోనే ఉంది అస్త్రము, మనం యుద్ధం చేయొచ్చు దీంతో అనే మీనింగ్ వచ్చేటట్టుగా టైటిల్ పెట్టాను మీకు. సో దట్ మన కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఆ పేరు వినగానే కొంచెం అందరూ భయపడతారు, క్యాన్సర్ అనే పేరు వినగానే భయం వస్తుంది మనకి డెఫినెట్ గా. ఇప్పుడు ప్రధానంగా గుండె జబ్బులు, తర్వాత క్యాన్సర్ అనే ఈ రెండు పేర్లే మనకు ఆరోగ్య సమస్యలు ప్రధానంగా వినపడుతూ ఉంటాయి. సో నేనైతే ప్రస్తుతానికి మా ఒమేగా హాస్పిటల్ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను కర్నూలులో. ఐఎమ్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అక్కడ. అండ్ ఈ ఇయర్ లో ఒకవేళ పర్మిషన్ వస్తే డిఎన్బి సర్జికల్ ఆంకాలజీ అనే కోర్స్ కూడా స్టార్ట్ చేయడానికి ముందుకు వెళ్తున్నాము. సో దట్ విల్ బి ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ గురించి. సో దిస్ ఇస్ అవర్ హాస్పిటల్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. ఈ మంత్ ఫిబ్రవరి కూడా ఒక ఇంపార్టెన్స్ సంతరించుకుంది. ఫిబ్రవరి 4th అనేది మనం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటాము. కాబట్టి ఈ మంత్ లో మనం క్యాన్సర్ గురించి తెలుసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ విషయమే. సో 4th మేము ఒక అవేర్నెస్ ర్యాలీ కూడా చేసి ప్రజలకు సందేశం ఇవ్వడం జరిగింది. ప్రాథమిక దశలోనే గుర్తించి క్యాన్సర్ ను ప్రివెన్షన్ చేద్దాము, మనం ఖచ్చితంగా దీన్ని నియంత్రిస్తామనే ఒక నినాదంతో మనం ముందుకెళ్ళాము. సో అందుకు ఈ మంత్ కూడా మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోవడం అనేది అప్రోప్రియేట్ అనిపించి ఈ టాపిక్ గురించి మీతో మాట్లాడుతున్నాను. ప్రపంచంలో చూసుకుంటే మనకు ఇది ఆర్ యు ఏబుల్ టు విజువలైజ్ ప్రాపర్లీ? Yes, sir. Yes, sir. Not completely. It's appropriate? Minimize It's all right? Yes. ఓకే. సో ఇఫ్ యు సీ మనకు ప్రపంచవ్యాప్తంగా మనం గత 2 దశాబ్దాల్లో చూసుకుంటే 2018 నుంచి 2030 వరకు చూసుకుంటే క్యాన్సర్ కేసులు యాజ్ సచ్ పెరుగుతున్నాయి 50% మేరకు అన్నట్లు ఒక స్టాటిస్టికల్ అంచనాకు వచ్చారనమాట. సో ఇట్స్ అ బాంబ్ వెయిటింగ్ టు ఎక్స్ప్లోడ్. మన అక్కడ బిగ్ సీ వెయిటింగ్ టు ఎక్స్ప్లోడ్. ఇంతకుముందు 2012లో 1,40,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడితే 2030లో ఆ సంఖ్య 2,10,00,000 లేదా 2,20,00,000 వరకు చేరవచ్చు అనే ఒక అంచనాకు వస్తుంది. సో ఈ అంచనాలో ఇన్సిడెన్సే కాకుండా, అంటే క్యాన్సర్ పెరుగుదలే కాకుండా క్యాన్సర్ వల్ల మరణాల సంఖ్య కూడా 60% పెరుగుతుందని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చారు. సో ఇది కొంచెం మనకు ఒక అలార్మింగ్ సైన్. అంటే ప్రతి 10 మందిలో ఎవరైతే డయాగ్నోజ్ అవుతున్నారో 6 మంది దీని బారిన పడి కొంచెం ప్రాణాంతకంగా మారుతుంది వాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా అది ప్రాథమిక దశలో కాకుండా కొంచెం ముదిరిన దశలో గుర్తించడం అనేది జరుగుతా ఉన్నందు వల్ల ఈ 60% మంది దానికి బారిన పడి చనిపోవడం జరుగుతా ఉంది. మనం దాన్ని రివర్స్ చేయొచ్చు. ఎలా అంటే దీని గురించి అవగాహన పెంచుకొని ముందస్తు పరీక్షలు, స్క్రీనింగ్ అంటాం, స్క్రీనింగ్ పరీక్షలతో ప్రాథమిక స్థాయిలను గుర్తించి చిన్న చికిత్సతోనే తక్కువ ఖర్చుతోనే జయించవచ్చు. సో అలాగా ఇప్పుడు మీరు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం మేరకు ఇప్పుడు ఈ కేసులు ఎక్కడెక్కడ వస్తున్నాయి అని అంచనా వేసుకుంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఖండాల్లో అయితే 21% మేరకు ఈ క్యాన్సర్ అనేది ప్రబలి ఉంది. ఆసియా ఖండంలోనే 50% ఆఫ్ ద కేసెస్ అనేది మన భారతదేశము, చైనా, తర్వాత మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లోనే మనకు 50% మంది ఈ క్యాన్సర్ కేసులు అనేది ఇక్కడ నిర్ధారణ చేయబడుతున్నాయి. సో మనకు చాలా అలార్మింగ్ సైన్. మన ఏషియన్ కంట్రీస్ లో మనకు 50% ఆఫ్ ద లోడ్ మనకే ఉంది కాబట్టి మనమే ఫోకస్ చేయాలి, మనమే ముందుకు వచ్చి దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. యూరోప్ లో 20%, ఆస్ట్రేలియా అండ్ ఆఫ్రికాలో తక్కువగానే కనపడుతుంది. సో ఇండియాలో చూసుకుంటే మనకు ప్రతి సంవత్సరము ఒక 14 లక్షల మంది కొత్త క్యాన్సర్ కేసులు అనేది డయాగ్నోజ్ అవుతున్నారు. వాటిలో దాదాపు 60% మంది దాని బారిన చనిపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ కానీ, లేదా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటాం, అది సర్వైకల్ క్యాన్సర్ అంటాం, తర్వాత నోటి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఈ 3 ముఖ్యంగా చూస్తున్నాం. మగవాళ్ళలో అన్నవాహిక క్యాన్సర్ అంటే ఈసోఫేగస్ కానీ, కడుపు, స్టమక్ క్యాన్సర్, ఊపిరితిత్తులు, లంగ్ క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్, ఇవన్నీ చూస్తున్నాం. ఈ ఈ ఏదైతే మనం ముఖ్యంగా చూస్తున్నామో భారతదేశంలో మనకు ఒక అదృష్టం కూడా. ఇన్ని క్యాన్సర్లు చూస్తున్నా కూడా ఏ అవయవాలు అయితే మనం చూస్తున్నాం అంటే రొమ్ము కానీ, తర్వాత గర్భసంచి కానీ, నోటి క్యాన్సర్లు కానీ, అవి బాహ్య ప్రపంచానికి దగ్గరగా ఉన్న అవయవాలు. వాటిలో ఏదైనా మార్పులు ఉన్నా, లేదా రోగం వచ్చినా, జబ్బు వచ్చినా, గడ్డలు వచ్చినా ముందస్తుగానే తెలిసేందుకు వీలుగా ఉన్న అవయవాలు రొమ్ము కానీ, లేదా గర్భసంచి ముఖద్వారం కానీ, నోరు కానీ మనకు ముందస్తుగానే తెలుసుకోవచ్చు. సో మనకు ఒక అదృష్టం అనుకోవాలి. కాకపోతే ప్రజలు ముందుకు వస్తే వాటిని ఏవైతే మనకు కామన్ గా కనిపిస్తున్నాయో మన దేశంలో ముందస్తుగా గుర్తించవచ్చు. సో ఇప్పుడు మనకు ఎందుకు ఇంత అవసరం అంటే, ఇప్పుడు చూసుకుంటే
గుండె జబ్బులు, తర్వాత క్యాన్సర్, ఈ రెండు ప్రథమంగా మనకు మరణాల సంఖ్య అనేది, మనకు ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఎవరైనా ఆయుష్ పెంచుకోవాలి, మన మరణాలు తగ్గించుకోవాలి అనే పద్ధతిలోనే మనిషి మనుగడ సాగుతూ ఉంటుంది. సో మన ఆయుష్, మన జీవన పరిమాణం పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీటి మీద ఫోకస్ చేయాలని చెప్పేసి ఒక రిలేటివ్ గా మిగతా కారణాలు చూసుకుంటే చాలా తక్కువ. ఇప్పుడు టెర్రరిజం నుంచి ప్రతిరోజు చాలా మంది చనిపోతున్నారు, యుద్ధాల్లో చనిపోతున్నారు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. అది చూసుకుంటే చాలా చిన్న డాట్ పైన మీ రైట్ సైడ్ చూసుకుంటే పైన టాప్ లో మీరు టెర్రరిజం అనేది ఒక డాట్ లాగా కనబడుతుంది. టెర్రరిజం వల్ల చనిపోయే సంఖ్యలు చూసుకుంటే కంపేర్ దట్ టు క్యాన్సర్, ఇది రెడ్ ఆరెంజ్ డాట్ ఇక్కడ పెద్దది ఉంది, ఎల్లో దాని మీద హార్ట్ అండ్ సర్క్యులేటరీ డిసార్డర్స్ ఉంటుంది. ఇది బేసిక్ గా ఇప్పుడు మార్క్ నేనైతే చూపిస్తున్నానో దిస్ హార్ట్ డిసీజ్ వల్ల చనిపోయే సంఖ్య, ఇది క్యాన్సర్ వల్ల చనిపోయే సంఖ్య. ఇక్కడ చూసుకుంటే చాలా చిన్న డాట్ టెర్రరిజం. సో టెర్రరిజం అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాం, మనకు న్యూస్ లో టీవీలో మనకి కనపడుతుంది, ఓహో వాటి వల్ల చాలా మంది చనిపోతున్నారని. కానీ తెలియకుండా మనకు ఇంతమంది మరణాలు ఈ జబ్బుల వల్ల, ఈ సమస్యల వల్ల మనకు మరణాలు సంభవిస్తున్నాయి. సో అందుకు వాటిని మనం నివారించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు ప్రపంచ పటం రెగ్యులర్ గా అందరికీ తెలుసు. ఇక్కడ పైన చిన్న పటంలో ఏ ఖండంలో, ఏ దేశంలో ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ భూభాగం, ల్యాండ్ ఎంత ఉంది అనే పర్సెంటేజ్ బేస్ మీద మనం ట్రెడిషనల్ గా మ్యాప్ గీస్తారు, వరల్డ్ మ్యాప్ గీసేది. సో ఇండియా చూసుకుంటే ఇక్కడ కొంత తక్కువనే ఉంది, చైనా భూభాగం ఎక్కువగా ఉంది కాబట్టి పెద్ద పరిమాణంలో ఉంది. ఇదే ప్రపంచ పటాన్ని మనం జనాభా సంఖ్య ఎంత ఉంది అని తీసుకుంటే ఇండియా చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ నంబర్ 1 అయిపోయాం ప్రపంచంలో, జనాభాలో చైనాను మించిపోయి ముందుకు వచ్చాము. నంబర్ 1 స్థాయిలో ఉన్నాం, చైనా మనకంటే 2వ స్థాయిలో ఉంది, అమెరికాకు ఆ పరిమాణం తక్కువ ఉంది. సో జనాభా పరిమాణం ఎక్కువ, భూభాగం తక్కువ, ప్లస్ ఇక్కడ ఇంకొక ప్రపంచ పటం, ఇది మామూలు ప్రపంచ పటం అయితే ఇది ఇంకొక ప్రపంచ పటం, ప్రివలెన్స్ ఆఫ్ ప్రివెంటబుల్ డెత్స్ అంటాం. అంటే మనం ప్రివెంట్ చేసే ఎన్ని ఎక్కువ ఉన్నాయి అని వాటి పరంగా మనము మ్యాప్ గీస్తే ఇండియా ఇస్ ద నంబర్ 1 ప్రివెంటబుల్, మనం మరణాలను ప్రివెంట్ చేసే దాంట్లో చాలా వెనుకబడి ఉన్నాం. అదే అమెరికా తీసుకో, అసలు అమెరికా కనబడట్లేదు, ప్రివెంటబుల్ డెత్స్ ని 0 చేసేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళ పరిమాణం తక్కువ ఉంది. చైనా పరిమాణంతో పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్, ప్రజల అవగాహన వల్ల ఈ ఆరోగ్య సమస్యలు తగ్గించుకొని, మరణాల సంఖ్య తగ్గించుకొని, వాళ్ళ పరిమాణం తగ్గించుకున్నారు. భారతదేశంలో మాత్రం వాటి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల మనము ఆక్యుపై చేస్తున్నాం. సో దిస్ ఇస్ నాట్ ఎ థింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్. దీన్ని మళ్ళా చిన్నగా చేసుకోవాలి మనం. సో బేసిక్ గా మనకు ప్రివెంటబుల్ డెత్స్ ఎలా వస్తాయి అంటే, ప్రివెంటబుల్ డెత్స్ ఇందాక చూసాం మనం, క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానీ, కిడ్నీ జబ్బులు కానీ, వీటన్నిటిని మనం టీబీ కానీ, లేదా మలేరియా కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, వీటన్నిటిని మనం నివారించగలిగిన మరణాలు చెప్పగలుగుతాం. ఈ నివారించగలిగిన మరణాలని మనం జీవన శైలితో ముడిపడి ఉన్నాయి అనేది ఒక కాన్సెప్ట్. మన జీవన శైలి వల్ల ఈ రోగాలనే మనకు వస్తూ ఉంటాయి. సో జీవన శైలి అంటే ఇప్పుడు చూసిన పిక్చర్ లాంటిదేనా, మనం వేసుకునే బట్టలు కానీ, ఫోన్స్ కానీ, వాడే వస్తువులు కానీ, ఇదేనా మన జీవన శైలి ఆర్ ఎనీథింగ్ ఎల్స్? ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? This is what. So anybody differs? ఇదేనా మన లైఫ్ స్టైల్ అంటే? ఎస్ నో అని ఎవరైనా అంటున్నారా, ఎస్ అని ఎవరు అంటున్నారు? ఎంతమంది అంటున్నారు? సో ఎస్ అని వినబడుతుంది మనకి. ఎవరైనా నో అని ఏమంటున్నారా? మెసేజ్ లో ఎస్ నో పెడుతున్నారు సార్. సరే, నో ఇష్యూస్. సో ఎస్ అని వినబడుతుంది కానీ పప్పులో కాలేదు సార్. దిస్ ఇస్ నాట్ లైఫ్ స్టైల్. ఓకే, లైఫ్ స్టైల్ ఇస్ దిస్, వాట్ వి ఈట్, మనం ఏం తింటాం, మనం ఏం మాట్లాడతాం, మనం ఏమి ఆలోచిస్తాం ఈజ్ అ లైఫ్ స్టైల్ థింగ్. దట్ ఈస్ చాలా మందికి అర్థం కాదు ఈ విషయం. మనం ఎంత ఉన్నతమైన ఆలోచనలు పెట్టుకొని, ఎంత పాజిటివ్ ఆలోచనలు పెట్టుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది అంత బెటర్గా ఉంటుంది. యాక్చువల్గా మన ఆరోగ్యం కూడా బెటర్గా ఉంటుంది. మన అలవాట్లు ఏంటి, మన అంటే అది చెడు అలవాట్లు కావచ్చు, మంచి అలవాట్లు కావచ్చు. చెడు అలవాట్లు ఈ వ్యసనాలు ఉంటాయి, మంచి అలవాట్లు కానీ ఈ బుక్ రీడింగ్ కానీ, లేదా మ్యూజిక్ నేర్చుకోవడం, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని ఇంట్లో మనకు మనకి ఎప్పుడైతే వేరే వ్యాపకం లేదు ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించడం, అలాంటి వాటిని మనం హ్యాబిట్స్ అనుకుంటాం. మన లివింగ్ ఎన్వైరన్మెంట్, మన పరిసరాలు ఇప్పుడు చాలా మనకు కలుషితమైన వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. మన డ్రైనేజ్ పైప్లోనే మంచినీళ్ళ పైప్ కూడా వెళ్తూ ఉంటుంది చాలా ప్లేసుల్లో. సో ఇట్స్ నాట్ సపరేటెడ్. ఆ మంచినీళ్ళ పైపులో ఏమైనా డ్యామేజ్ వస్తే డ్రైనేజ్ నీళ్ళు దాంట్లోకి వెళ్తాయి, అవే మనకు వస్తుంటాయి ఇంటికి. సో దిస్ ఇస్ హౌ వీఆర్ లివింగ్. ఇంత మన లివింగ్ ఎన్వైరన్మెంట్ ని తగ్గించుకున్నాం. ప్లస్ ఇక్కడ పైన పిక్చర్ లో చూస్తే
ఫాస్ట్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, చిన్న పిల్లలకి చూడండి ఎంతలా ఉన్నారు. సో దట్స్ ద వెస్టర్న్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనము ఎంచుకొని మన లైఫ్ స్టైల్ ని దిగజార్చుకున్నాం. దిస్ ఇస్ బేసికలీ వాట్ మనం వేసుకునే బట్టలు కాదు, వాడి సెల్ ఫోన్ కాదు, తిరిగే కార్ కాదు. లైఫ్ స్టైల్ అంటే వాట్ వి ఈట్, వాట్ వి స్పీక్, వాట్ వి థింక్, వే డు వి లివ్, మన హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ డిటర్మైన్ చేస్తాయి. సో వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ ఇస్ క్యాన్సర్. మనకు ఈ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే జబ్బే క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అంటే ఏంటి? సో ముందుగా మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. మెదడు ఉంటుంది, కండరాలు ఉంటాయి, మన ఎముకల వ్యవస్థ ఉంటుంది. మనం బయాలజీలో చదివి ఉంటాం. రీప్రొడక్టివ్ ఆర్గన్, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, లివర్. సో ఎవ్రీథింగ్ ఇస్ సపరేట్ ఆర్గన్, అన్ని అవయవాలు. ఈ అవయవాల్లో చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి, వాటినే కణాలు అంటాం, సెల్స్ అంటాం. సో ఈ సెల్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్. ఈ సెల్స్ లో ఒక పద్ధతి ఉంటుంది. ఎలాగా? ఇప్పుడు సెల్స్ లో ఒక న్యూక్లియస్ ఉంటుంది, దాంట్లో డిఎన్ఏ అంటాం, మన జన్యువులు ఉంటాయి దాంట్లో. ఆ సెల్ యొక్క పని ఏంటి, అది ఏం పని చేయాలి, ఎన్ని రోజులు అది బతికి ఉండాలి, వాటి లైఫ్ స్పాన్ ఎంత, ఎన్నిసార్లు అది డివైడ్ చేసుకొని పెద్దగా కావాలి అనేది ఇట్స్ ఎ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లో, డిఎన్ఏలో అంత ఆ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ వల్ల ఒక పద్ధతిగా మన అవయవం పనిచేస్తుంది. ఆ పనితనం అయిపోయిన తర్వాత ఆ కణం అనేది అదంతకదే శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. దట్స్ నార్మల్, మన జరిగే నార్మల్ ప్రక్రియ. క్యాన్సర్ లో ఏమవుతుందంటే ఆ పనితనం అనేది కోల్పోతుంది. ఇట్ గెట్స్ ట్రిగర్డ్ బై సమ్ స్టిమ్యులస్. బయట ఏదైనా స్టిమ్యులస్ కావచ్చు, మన స్మోకింగ్ కావచ్చు, లేదా డ్రింకింగ్ కావచ్చు, ఫుడ్ లో పొల్యూషన్స్ కావచ్చు, ఎయిర్ లో పొల్యూషన్ కావచ్చు, వాటినే కార్సినోజెన్స్ అంటాం, క్యాన్సర్ కారకాలు. ఆ కార్సినోజెన్స్ ఈ సెల్ యొక్క జన్యుపరమైన లోపాలను సృష్టించేసి దానికి చనిపోకుండా ఇమ్మార్టాలిటీ, అజరామరణం అనే శక్తిని ఇచ్చేస్తాయి. కాకపోతే ఆ శక్తి అది ఏంటి? యూస్లెస్ శక్తి. అది పారాసైటిక్ యూస్లెస్ శక్తి. అది ఏమీ చేయదు, పెరుగుతా పోతూ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా పెరుగుతా పోతూ ఉంటుంది. మధ్యలో ఇక్కడ ఆర్డర్ గా ఉండే సెల్స్ కూడా డిస్టర్బ్ చేసేసి మన ఆ అవయవాన్ని, పనితనాన్ని తగ్గించేస్తుంది. అంతేకాకుండా అక్కడ నుంచి రక్తనాళాల ద్వారా, ఇప్పుడు సపోజ్ ఊపిరితిత్తులో పుట్టిననుకోండి, ఊపిరితిత్తులో నుంచి మెదడుకు కానీ, ఎముకకు కానీ, లివర్కి కానీ ఆ కణం అనేది వెళ్ళిపోయి అక్కడ కూడా ఒక గడ్డలాగా పుట్టించి ఆ అవయవాన్ని కూడా పనితనం చెడగొట్టేసి చివరకు ప్రాణాంతకంగా మారుతుంది. దిస్ ఇస్ క్యాన్సర్ అంటే. ఈ మిగతా జబ్బులు వేరే, క్యాన్సర్ వేరే. అది పనితనాన్ని తగ్గించడమే కాకుండా ఇంకో చోటికి వెళ్ళి అక్కడ ఉన్న అవయవాన్ని పనితనం కూడా తగ్గించేసి మనం ప్రాణాంతకంగా దారి తీయవచ్చు. దట్స్ వై క్యాన్సర్ అనేది ఈ జబ్బు, దీన్ని క్యాన్సర్ అంటాం. ఎందుకు వస్తుంది క్యాన్సర్? ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకున్నాం మనం ఫస్ట్. ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. వాటిని మనం ముఖ్యంగా రెండుగా విభజించవచ్చు. ఒకటి ఎక్స్ట్రిన్సిక్ అంటాం, అంటే బాహ్య ప్రపంచం. దాన్ని 85% కారణాలు, ఎక్స్ట్రిన్సిక్ కారణాలు 85%. తర్వాత ఇంట్రిన్సిక్ అంటే మన ఇన్నర్ సైడ్, అంతర్ ప్రపంచం, మన శరీరంలో ఉన్న ప్రపంచం, వాటినే డిఎన్ఏ అని అంటాం. అది కంట్రోల్ చేయలేము మనం. మన పుట్టుకతో వచ్చిన డిఎన్ఏ, దాన్ని మనమే కంట్రోల్ చేయలేం. ఆ విధంగా వచ్చే క్యాన్సర్ 15% మాత్రమే. కంట్రోల్ చేయగలిగి బాహ్య ప్రపంచంలో కారణాల వల్ల వచ్చే క్యాన్సర్లు 85% ఉన్నాయి. సో అది మంచి విషయమే. సో ఎలాంటిది, మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక జీవితం అనేది ఇప్పుడు ఇది చూసుకుంటే నావలో మనం ప్రయాణిస్తుంటే ఇక్కడ సిఎఫ్ కార్సినోజన్స్ అన్ని మొత్తం పొల్యూషన్ లోనే బతుకుతున్నాం. మనం తినే తిండి, ఆహారం కానీ, తాగే నీళ్లు కానీ కలుషితంగానే ఉన్నాయి. ప్లస్ పైన ఓజోన్ పొర కూడా దెబ్బతిని సూర్యుడి నుంచి మనకు వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి కూడా ప్రొటెక్షన్ కోల్పోయి ఆ అతి నీల లోహిత కిరణాలు అంటారు, వాటి వల్ల కూడా మనకు జన్యు లోపాలు వచ్చి శరీర అవయవాల్లో క్యాన్సర్ వస్తుంది. సో ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ముఖ్యంగా మనం చెప్పుకోలేటి స్మోకింగ్, మన ధూమపానం, తర్వాత ఆల్కహాల్, మద్యపానం. మన భారతదేశంలో ధూమపానం ఎట్లా అంటే, ఇప్పుడు సిగరెట్, బీడీ కంటే పొగ లేని స్మోక్లెస్ టొబాకో అంటాం. పొగ రాకుండా టొబాకో వాడే ఫలితం ఎక్కువ ఉంది. 20% ఓన్లీ బీడీ సిగరెట్ వాడుతుంటే 80% మంది పొగ లేకుండా వచ్చే టొబాకోని వాడతారు. అదే గుట్కా, ఖైని, తంబాకు కానీ, లేదా ఈ నసెం కానీ, అవన్నీ నోట్లో పెట్టేసుకుంటారు, వాడుకుంటారు. వాటిని పొగలేని స్మోకింగ్ అంటారు, స్మోక్లెస్ టొబాకో కన్సంప్షన్. దానివల్ల చాలా మంది, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు ఈ స్మోక్లెస్ టొబాకోని. వర్కర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. చిన్న వయసులో వాళ్ళు చాలా ఎక్కువగా వాడి నోటి క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్లతో 20 ఏళ్ళకే వాటికి క్యాన్సర్ బారిన పడిపోవడం, లేదా 24 ఏళ్ళకే దాని నుంచి మరణాన్ని సంభవించడం జరుగుతా ఉంది. సో అది అరికట్టాలంటే ఖచ్చితంగా వీటి మీద బ్యాన్ తీసుకొని రావాలి, అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇది స్మోకింగ్, ఆల్కహాల్ రెండు జోడిగా వెళ్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా మంది స్మోక్ చేసేవాళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు స్మోక్ చేస్తారు. ఈ రెండు యాడ్ అవుతాయి.
కాకపోతే దీంట్లో ఏమవుతుందంటే యాడ్ కాకుండా ఇవి మల్టిప్లై చేస్తాయి. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఒక ఊపిరితిత్తుల క్యాన్సర్ స్మోకింగ్ వల్ల సపోజ్ 10 టైమ్స్ స్మోకింగ్ చేసే వాళ్ళకు, స్మోకింగ్ చేయకుండా ఉండే వాళ్ళకు రిస్క్ 10 టైమ్స్ ఎక్కువ ఉందనుకోండి. ఒకవేళ ఆల్కహాల్ కూడా దాంట్లో తీసుకున్నారు అనుకో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు 3 టైమ్స్ క్యాన్సర్ వస్తుంది. ఆల్కహాల్ తీసుకోలేని వాళ్ళకు 0 టైమ్ అనుకుంటే, స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ 2 తీసుకునే వాళ్ళకి 10 + 3 13 కాదు, 10 × 3 30 టైమ్స్ రిస్క్ అట్లా మల్టిప్లై చేస్తుంది. సో బోత్ ఆర్ వెరీ డేంజరస్. స్మోకింగ్ 10 టైమ్స్ రిస్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ ఆల్కహాల్ ఒక 3 టైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండింటిని కన్జ్యూమ్ చేసే వాళ్ళకి 3 × 10 అంటే 30 టైమ్స్ రిస్క్ వచ్చేస్తుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో దట్ ఈస్ ద డేంజరస్ కాంబినేషన్ ఆఫ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్. నెక్స్ట్ కనపడకుండా ఇప్పుడు చిన్నపిల్లల్లో నుంచి పుట్టినప్పటి నుంచి మనం నేర్పించేస్తున్నాం. యాక్చువల్గా 3 మంత్ ఓల్డ్ బేబీ కూడా ఐస్ క్రీమ్ తినిపించేస్తున్నారు. సో అవి ఎక్కడికి వెళ్తున్నారు? సో చనుబాల బదులు ఇట్లాంటివి అన్నెసెసరీ అర్లీ వీనింగ్ చేసేసి కుర్కురేలు కానీ లేదా ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ ఎక్సెసివ్ ఆయిల్ ఉన్నాయి, ఫ్యాట్ ఉండేటివి, మీట్ నాన్ వెజ్ తినడం అనేది చాలా ర్యాంపెంట్గా పెరిగిపోయింది. దాదాపుగా 1,00,000 రెట్లు ఏదైనా పెరిగింది అంటే మాంసాహారం తినడం దాదాపు 5 yearsలో కన్సంప్షన్ ఆఫ్ మీట్ హ్యాస్ గాన్ అప్ టు 1,00,000 టైమ్స్ అని చెప్పొచ్చు. దీనివల్ల వాతావరణంలో మనకు టెంపరేచర్ పెరుగుతా ఉంది. రోజు రోజుకు టెంపరేచర్ పెరుగుతా ఉంది. అందరూ ఏమనుకుంటారు, రోడ్లో కాలుష్యం కానీ లేదా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ లేకపోతే ఇంకొక దానివల్ల పెరుగుతా ఉంది అని కాదు. మెయిన్ రీజన్ ఈస్ మీట్ కన్సంప్షన్. మనం అందరం ఒకవేళ నిర్ణయం తీసుకొని ఈ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే, ప్రపంచంలో అందరూ ఈ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే, నెల రోజుల్లో ప్రపంచం అంతా 2 degrees కూల్ అయిపోతుంది. ఏసీ కూడా వేసుకోవాల్సిన పర్లేదు. అది ఆటోమేటిక్‌గా చల్లబడిపోతుంది. ఎందుకంటే ఈ నాన్ వెజ్ ప్రొడక్షన్ కోసము ఫారెస్ట్‌ని కొట్టేస్తున్నారు. యానిమల్స్‌ని గ్రేజింగ్ చేయడం కోసం, యానిమల్స్ పెంచడానికి కోసం కొన్ని లక్షల హెక్టేర్ల ఫారెస్ట్‌ని డీఫారెస్ట్ చేసేస్తున్నారు. చెట్లు కొట్టేస్తున్నారు. యానిమల్ మీట్ వల్ల అక్కడ సాయిల్ కూడా, అక్కడ పెంచిన ప్లేస్‌లో భూమి కూడా ఇంకొక దానికి పనికి రాకుండా వేస్ట్ అయిపోతా ఉంది. ఒక 2 సంవత్సరాలు అక్కడ యానిమల్ గ్రేజింగ్ చేసి యానిమల్ పెంచేస్తే తర్వాత ఆ భూమిని ఇంకో దానికి వాడుకోలేము. అంత విధంగా మనం భూమిని ప్లస్ ఫారెస్ట్‌ని దెబ్బతీయడం వల్ల మీట్ కన్సంప్షన్ వల్ల టెంపరేచర్ పెరిగిపోతుంది. సో దీని మీద జస్ట్ ఇట్స్ సింపుల్ ఫ్యాక్ట్. దీని మీద అందరూ ఫోకస్ చేయగలిగితే నాన్ వెజ్ తినకూడదు అనే ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే, బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ అయిపోయింది. ఆ బిజినెస్‌ని ఎలా బ్రేక్ చేయాలో మనకే ప్రజల చేతుల్లోనే ఉన్నది. డీప్ ఫ్రైడ్ రిఫైన్డ్ ఫుడ్, అవి కూడా రెడీమేడ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్ చాలా ఎక్కువైపోయాయి. వీటిలో మనకి పోషకాలు తక్కువ ఉంటాయి, క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రిపీటెడ్‌గా ఆయిల్ బయట ఫ్రై చేస్తూనే ఉంటారు. ఆ ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో హార్ష్ కెమికల్స్ ఫార్మ్ అయిపోయి శరీరంలో ఫ్రీ రాడికల్స్ అని కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్‌ని మన సెల్‌లో ఉన్న డీఎన్ఏని డ్యామేజ్ చేసి దాన్ని క్యాన్సర్‌గా మార్చడానికి దోహదపడుతుంటాయి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అది కూడా చాలా వ్యాయామం లేకుండా చిన్న పిల్లల్లోనే మనము లావుగా ఉండడం, ఒబిసిటీ చూస్తున్నాం. చాలా ర్యాంపెంట్‌గా ఉంది. కాకపోతే చబ్బీగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు అనుకుంటాం గానీ, చబ్బీనెస్ ఈస్ నాట్ ఈక్వల్ టు హెల్తీనెస్. అదర్ థింగ్ ఈస్ ఇప్పుడు పిల్లలకు బాగా తెలియాల్సిన విషయం, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కూడా కొన్ని వైరసెస్ ట్రాన్స్‌మిట్ అవుతాయి. హెచ్ఐవి వైరస్ కానీ లేదా హ్యూమన్ పాపిలోమా వైరస్ అని, ఒకటి హెచ్‌పివి వైరస్ అని ఉంటుంది. తర్వాత హెచ్‌బివి వైరస్, హెపటైటిస్ వైరస్‌లు, ఇవన్నీ ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్స్‌కి సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వెళ్ళడం వల్ల హెపటైటిస్ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ రావచ్చు. హెచ్ఐవి వైరస్ వల్ల గర్భసంచి క్యాన్సర్‌లు, తర్వాత లింఫోమా అనే క్యాన్సర్ రావచ్చు. హెచ్‌పివి అనే వైరస్ వల్ల నోటి క్యాన్సర్‌లు, తర్వాత మేల్‌లో పీనైల్ క్యాన్సర్స్, ఫీమేల్స్‌లో యూట్రైన్ క్యాన్సర్స్, అట్లా వీటికి రకరకాలుగా వైరస్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. సో అందువల్ల ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఈ వైరస్ ట్రాన్స్మిషన్ రాదు. క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఇంట్రిన్సిక్ అని చెప్పాను. అవి జెనెటిక్ రిలేటెడ్. వాటి గురించి మనం తక్కువే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది 10% ఆఫ్ ద కేసెసే. కానీ చాలా మందికి అపోహ, మనకు వారసత్వంగా వస్తుంది, మనకు రాదు క్యాన్సర్ అనుకుంటాం. కానీ 85% ఆర్ ఎక్స్‌ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్. సో ఇది చాలా అట్రాక్టివ్ అందరికి. సో రోడ్ సైడ్ వెళ్తారు, మనకు పానీపూరి కానీ లేదా ఈ ఫ్రైడ్ రోస్టెడ్ కబాబ్స్, మీట్, తర్వాత ఇవన్నీ అట్రాక్టివ్‌గా కనపడుతుంటాయి. సో వాడే కెమికల్స్ మనకు తెలీదు, వాడే ఆయిల్ తెలీదు మనకి. తర్వాత ఆ రంగులు కూడా వాడతారు. అట్రాక్టివ్ కనపడడానికి కొన్ని కెమికల్స్, రంగులు వాడతారు. సో దిస్ మచ్ ఆఫ్ అడల్టరేట్, పొల్యూషన్ ఎక్కువైపోతుంది. కల్తీ ఎక్కువైపోయినప్పుడు దాంట్లో మనకు డెఫినిట్‌గా క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఇది అవాయిడ్ చేస్తే మంచిది. ఇది పెంచుకోవాలి మనం. ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినడం అనేది కాస్త పెంపొందించుకుంటే, దీంట్లో మనకు ప్రొటెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందాక మనం ఫ్రీ రాడికల్స్ అన్నాం. ఫ్రీ రాడికల్స్
క్యాన్సర్ కారకాలు అవి ఇట్లా రెడ్ మీట్తో, ఫ్రైడ్ ఫుడ్తో, ఫాస్ట్ ఫుడ్లో ఉంటాయి. ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ప్రొటెక్టివ్ ఇవి కెమికల్స్ ఉంటాయి. వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఏదైనా మన డ్యామేజ్ అయినా కూడా రిపేర్ చేసే కెపాసిటీ ఉన్న కెమికల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఈ ఫ్రూట్స్లో ఉంటాయి. సో ఎంకరేజ్ వెజిటబుల్ ఈటింగ్ అండ్ ఫ్రూట్ ఈటింగ్ అనమాట. ఎస్పెషల్లీ స్ప్రౌట్స్ కూడా మనం అలసందలు కానీ మొలకలు వేసుకొని రోజు ఒక 20 to 30 grams తినగలిగితే దాంట్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. క్యాన్సర్ని ప్రివెంట్ చేసే కెపాసిటీ కూడా దానికి. సో ఇది ఒక చార్ట్లో చూసుకుంటే ఇది ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్, అంటే మన వాతావరణం క్యాన్సర్కి ఏ విధంగా దోహదం చేస్తుందని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అన్ని క్యాన్సర్లు ఒకే దేశంలో రావు. మన దేశంలో వచ్చే క్యాన్సర్లు అమెరికాలో రావు, అమెరికాలో వచ్చే క్యాన్సర్లు మనకు రావు ఎక్కువ. చూస్తే అమెరికాలో పెద్ద పేగు కోలన్ క్యాన్సర్ అంటాం. ఇది అమెరికా ఖండం అయితే ఇక్కడ మన కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లు అక్కడ ఎక్కువగా చూస్తుంటాం. ఇది చైనాలో లివర్ క్యాన్సర్లు, అన్నవాహిక ఈసోఫేగస్ క్యాన్సర్లు చూస్తుంటాం. మన దేశంలో గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు అవి చూస్తుంటాం. ఆస్ట్రేలియాకి వెళ్తే స్కిన్ క్యాన్సర్స్ అంటాం. అక్కడ ఓజోన్ పొరలో చాలా పెద్ద పెద్ద గ్యాప్స్ ఉన్నాయి. అన్ని ఖండాలతో పోల్చుకుంటే ఆస్ట్రేలియా ఖండంలో ఓజోన్ పొర ప్రొటెక్షన్ లేదు వాళ్ళకి. దానివల్ల సన్ రేస్ లో ఉన్న యూవి అల్ట్రా అతినీలలోహిత కిరణాల వల్ల వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. సో దిస్ టెల్స్ అస్ దట్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో వాటిని మనం తెలుసుకొని మనం వాటిని అవాయిడ్ చేస్తే ఇటువంటి క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు అని మనకి ఈ స్లైడ్ ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, క్యాన్సర్ అంటే ఏమని తెలుసుకున్నాం, క్యాన్సర్కి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని తెలుసుకున్నాం. సాధారణంగా మనం ఇంట్లో మనకి ఎలా తెలుసుకుంటాం, మనకి ఒక ఇబ్బంది వచ్చింది, అది క్యాన్సరా కాదా, ఏ విధంగా మనం దీని డాక్టర్ దగ్గర సంప్రదించాలి అని మనం అనుకుంటే అంత ఈజీగా ఇట్లా 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 కనపడదు. ఎస్, అది చూడగానే ఇది క్యాన్సర్ అని చెప్పే లక్షణం అంటూ ఏమీ ఉండదు. దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. అన్ని కామన్ జబ్బులకు ఉండే లక్షణాలే క్యాన్సర్ కూడా ఉంటుంది. సో ఎట్లా ఉంటుందంటే ఇది మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే, సారీ, ఐ థింక్ తెలుగు వర్డ్స్ ఆర్ నాట్ కమింగ్ నైస్లీ. ఇట్ ఈస్ ఐ థింక్ లిటిల్ బిట్ ఆఫ్, సో తెలుగులో అవి వర్డ్స్ సరిగా రాలేదు, పీపీటీ, సారీ ఫర్ దాట్. ఇంగ్లీష్లో అనేది చెప్తాను. నాన్ హీలింగ్ వూండ్స్ ఆర్ అల్సర్స్ అంటాం. అంటే శరీర భాగంలో మనకి ఎక్కడైనా మానని పొండు కానీ, నోటిలో కానీ, లేదా చర్మం మీద కానీ, లేదా కింద మోషన్ పోయే దారిలో కానీ ఎక్కడైనా సరే పొండులాగా రావడం, అది మానకుండా ఉండడం. తర్వాత దగ్గు కానీ, త్రోట్లో మన గొంతులో నొప్పి కానీ రావడం, ఇవన్నీ ఒక 2 వారాల కంటే ఎక్కువ ఉండడం. వేరే మందులు వాడాము కానీ తగ్గలేదు, పర్సిస్టెంట్గా దగ్గు వస్తుంది, పెయిన్ వస్తుంది, గల్లలో రక్తం పడతా ఉంది. అది మామూలుగా థ్రోట్ ఇన్ఫెక్షన్లో కూడా వస్తాయి ఈ లక్షణాలు. కాకపోతే మనం మందులు వాడి 2 వారాల తర్వాత కూడా అది తగ్గలేదు, నొప్పి పెరుగుతా ఉంది అంటే డెఫినెట్గా అది మామూలు ఇన్ఫెక్షన్ కాకుండా వేరే ఇబ్బంది కూడా ఉండొచ్చు, క్యాన్సర్ లాంటి ఇబ్బంది కూడా ఉండొచ్చు అని డాక్టర్ని సంప్రదించాలి. బరువు తగ్గడం, ఆకలి లేకుండా ఉండడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, తర్వాత ఆల్టర్డ్ యూరినరీ అండ్ బౌల్ హ్యాబిట్స్ అంటాం. అంటే మనం రోజు ప్రతి ఒక్కరికి బాడీ సైకిల్ ఒక విధంగా ఉంటుంది. కొంతమంది 2 సార్లు వెళ్తారు మోషన్కి, కొంతమంది ఒకసారి వెళ్తారు, కొంతమంది యూరిన్ కూడా రోజుకి ఇన్ని సార్లు వెళ్తారు, రాత్రిపూట ఒకసారి, అట్లా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని మనమే అర్థం చేసుకోవాలి. ఆ సిస్టంలో మార్పు రావడం. యూజువల్లీ మీకు రోజు 2 సార్లు వెళ్ళేవాడిని రోజుకు 4 times వెళ్తున్నారు, లేదా అసలు వెళ్ళట్లేదు, 2 రోజులకు ఒకసారి వెళ్తున్నారు, లేదా యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి రావడము, యూరిన్లో మంట, యూరిన్లో బ్లడ్ రావడము, రక్తం వచ్చింది, మోషన్లో వచ్చే కలర్ కంటే కలర్ మారింది, నల్లగా రావడం, అలాంటి లక్షణాలు అనేది. సో ఇట్స్ లైక్ మనం అబ్జర్వ్ చేయాలి, రోజు మన అలవాట్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు మారిందా, ఎలా ఉంది, ఇది మనల్ని మనం తెలుసుకోవడం బేసిక్గా. అలా తెలుసుకున్నప్పుడు ఏదైనా ఆల్టరేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఒక అలారం బెల్ లాగా మనకే ఒక థాట్ లాగా వచ్చి డాక్టర్ని సంప్రదించి అది మామూలుదేనా వేరే ఇబ్బంది అని తెలుసుకుని ముందస్తుగానే మనం దాన్ని గుర్తించుకోవచ్చు. వామిటింగ్లో బ్లడ్ రావడము, లేదా మోషన్లో బ్లడ్ రావడము, లేడీస్లో అయితే యోని నుంచి వజైనల్ డిశ్చార్జ్ అంటాం, తెల్లమైల ఎర్రమైల అని చెప్తారు వాళ్ళకి. సో గర్భసంచి ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్ వస్తే ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు మనకి, తెల్లమైల ఎర్రమైల అనేది జరగవచ్చు. సో ఇలాంటి లక్షణాలు కొన్ని మామూలు ఇన్ఫెక్షన్లో కూడా ఉంటాయి, క్యాన్సర్స్ కూడా ఉంటాయి. కాకపోతే మామూలు ఇన్ఫెక్షన్ మనం ఒక 2 వారాలు ఏదైనా మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది 2 వారాల కంటే ఎక్కువగా ఉంది, మామూలు ట్రీట్మెంట్ వాడినా తగ్గలేదు అంటే క్యాన్సర్ ఉండొచ్చని స్పెషలిస్ట్ని కలవడం అనేది మంచి విషయం. అదే విషయాన్ని యాక్చువల్గా తెలుగులో రాశాను ఈ స్లైడ్స్లో, కొంచెం ఐ థింక్ దే ఆర్ నాట్ వెరీ క్లియర్. సో ఇది సమ్ సిమ్టమ్స్. ఇప్పుడు హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, ఇప్పుడు మనం మాట్లాడే మాట మార్పు రావడము, గట్టిగా మాట్లాడలేకపోవడము, కొంచెం బొంగురు పోవడం, గొంతు బొంగురు పోవడం అనేది కూడా క్యాన్సర్లో, మన స్వరపేటికలో క్యాన్సర్ వస్తే అలా జరుగుతుంది. మింగడానికి ఇబ్బంది రావడం, లేదా మన శరీరంలో మచ్చలు ఉంటాయి ఎక్కడైనా, ఆ మచ్చలు ఆకారంలో కానీ లేదా మార్పు రావడం, అంటే మామూలుగా రౌండ్గా ఉండేది పతలాగా అవడము, లేదా ఒక బుడిపలాగా మారడము, జిల పెట్టడం,
లేదా గోకినప్పుడు రక్తం రావడం అట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా దాంట్లో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు అని డాక్టర్ని సంప్రదించారు. తర్వాత ఇది కూడా గల్లలో రక్తం రావడం అనేది ఇంకొక విషయము. తర్వాత ఇందాక చెప్పాను, మనము మోషన్లో కానీ లేదా మార్పు మన అలవాట్లు మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పు రావడం అనేది కూడా ఒక మార్పు రావడం కూడా ఒక లక్షణమే క్యాన్సర్ ఉండొచ్చు అని. ఇవి కాకుండా మనకు ఇంకా ముఖ్యమైనవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏజ్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు టెక్నాలజీ సాంకేతికత పెరిగింది. ప్లస్ దాంతోపాటు మనిషి ఇంకొక 3 ఎస్లకు అంటే స్లీప్లెస్నెస్, స్ట్రెస్ అండ్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా అని ఈ 3 వల్ల కూడా మనకు డెఫినెట్గా అనారోగ్యాలు అయితే వస్తున్నాయి. సో నిద్ర లేమితనం అనేది ఇప్పుడు సాధారణంగా పిల్లల్లో కూడా, చిన్న పిల్లల్లో కూడా, పుట్టిన వాళ్ళు కూడా యాక్చువల్గా 18 గంటలు పడుకోవాల్సిన వాళ్ళు 8 గంటలే 6 గంటలే పడుకుంటున్నారు చిన్నపిల్లలు. సో పెద్దవాళ్లకు ఏదో పని ఉండడము, వాళ్ళ మీద ఫోకస్ చేయకపోవడము, లేదా వాళ్ళకి ఏదైనా టీవీ పెట్టి టీవీ చూసుకో అని చెప్పడం, నిద్ర వచ్చే టయానికి మనం వేరే చేస్తాం. సో జీవ గడియారం అంటాం. మన శరీరంలో ఒక జీవ గడియారం ఉంటుంది. ఆ గడియారంలో ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేయాలి అని ఒక నిర్దిష్టమైన క్యాలిక్యులేటెడ్ పద్ధతి ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి అలవర్చుకుంటే ఖచ్చితంగా 90% హెల్త్‌ని మనం కాపాడుకోవచ్చు. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది నెగ్లెక్ట్ చేస్తాం. చిన్న వయసు నుంచే స్లీప్‌ని కోల్పోయి స్లీప్ సైకిల్ ఆల్టర్ అవుతుంది. లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లేయడం, సో పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా లంచ్ చేయడం, ఇలాంటివన్నీ ఇప్పుడు వచ్చిన కొత్త ఆధునికత వెస్టర్న్ లైఫ్ స్టైల్‌లో రావడం వల్ల చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నాం. స్ట్రెస్. మనం స్ట్రెస్ ప్రతి చోట చూస్తుంటాం. దీన్ని మెజర్ చేయలేము. ఇప్పుడు బీపీ, షుగర్‌ని మనం మెజర్ చేయగలుగుతాం. బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది. కానీ ఒత్తిడి ఎంత అనేది మనం ఎవరు మెజర్ చేయలేము. ఇట్స్ కామన్ థింగ్ దట్ ఎవ్రీబడీ ఫేసెస్. ఇంట్లో ఫేస్ చేయొచ్చు, బయట ఫేస్ చేయొచ్చు. రోడ్ మీద ట్రాఫిక్, ఇప్పుడు నోబడీ ఈస్ ఫాలోయింగ్ ద ట్రాఫిక్ రూల్స్. వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మనకు చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది. సో అలాంటివి చాలా మనంతకు మనమే కొని తెచ్చుకున్న స్ట్రెస్ ఇది. ఈ స్ట్రెస్ వల్ల కూడా మన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మన శరీరంలో డిఎన్ఏ లోపాలు ఏవైతే రోజు జరుగుతుంటాయి, డిఎన్ఏ లోపాలు అవి రిపేర్ చేసే కెపాసిటీ తగ్గినప్పుడు క్యాన్సర్ కూడా మనకు పుట్టొచ్చు. సో ఈ సెల్ ఫోన్ అనేది చేయటం, తర్వాత యాంగ్జైటీ, టెన్షన్, యాంగర్, వరీయింగ్, సో మెనీ అదర్ సైకలాజికల్ ఆర్ సైకియాట్రిక్ సిమ్టమ్స్ విచ్ ఆర్ కామన్, విచ్ ఇస్ డిఫికల్ట్ టు మెజర్ చేయలేము. ఈజీ టు టెల్, ఇవి తీసుకోవద్దండి, ఒత్తిడి తీసుకోవద్దండి, యాంగ్జైటీ ఫీల్ కావద్దండి, వరీ కావద్దండి, కోప్పడొద్దని మనం చెప్పగలుగుతాం. కానీ వాటిని మనం కంట్రోల్లో పెట్టుకొని మెడిటేషన్, ఒక జీవ గడియారాన్ని మనం స్మూత్‌గా, డిసిప్లిన్‌గా పెట్టుకుంటే 90% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కెన్ బి ప్రివెంటెడ్. సో ఇది చిన్నప్పుడు నేను ఇందాక చెప్పాను ఒక స్లైడ్‌లో, చిన్న పిల్లలలో ఒబిసిటీ అంటే ఫ్యాట్‌గా ఉండడం అనేది పెరిగిపోతా ఉంది బాగా. దీనివల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఎర్లీ ఏజ్‌లోనే వాళ్ళకు రిపేర్ మెకానిజం లోపల తగ్గిపోయి క్యాన్సర్, తర్వాత కిడ్నీ సమస్యలు, బీపీ, షుగర్ సమస్యలు, మన మెదడు పక్షవాతము, లేదా గుండె హార్ట్ అటాక్ అంటాం. అలాంటివన్నీ 20 సంవత్సరాల లోపలనే పిల్లలకి ఇప్పుడు చూస్తున్నాం. చాలా మంది మంచినీళ్ళు కూడా తాగడం మానేశారు. కూల్ డ్రింక్స్ తాగడమే, ఇప్పుడు ఫ్రిడ్జ్ తెరుస్తారు, కూల్ డ్రింక్సే తాగుతారు దాహం వేస్తే. మంచినీళ్ళు తాగడం మానేశారు. వన్ ఆఫ్ మై కొలీగ్స్ సన్, యాక్చువల్లీ 16 year old బాయ్, 1 year వరకు అసలు అది నీళ్లు తాగకుండా ఓన్లీ కూల్ డ్రింక్స్ తాగాడు. రక్తంలో గాఢత ఎక్కువైపోయి ఈ వెంట ఇంటూ కోమా. బ్రెయిన్‌లో స్ట్రోక్ వచ్చి రక్తం గడ్డగట్టి, తర్వాత దానివల్ల పక్షవాతం లాగా వచ్చి ఆల్మోస్ట్ ఈ లాస్ట్ హిస్ లైఫ్. కాకపోతే దేవుడి దయ వల్ల సమ్‌హౌ హి కుడ్ కమ్ బ్యాక్. సో అంత తీవ్రమైన పరిణామాలన్నీ ఉంటాయి ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో. సో మనం డెఫినిట్‌గా చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అంటే వాళ్ళు, మన తాతయ్య, మన జేజయ్య చిన్నప్పుడు ఎలా పెరిగారు, ఏ విధమైన ఆహారం తీసుకున్నారు, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేశారు, అలాంటిది మనం వెళ్ళగలిగితే ఆరోగ్య సమస్య నుంచి బయటపడొచ్చు. సో lack of exercise is worse than smoking, diabetes and heart disease. That's what is one of the conclusion. మనం ఎక్సర్సైజ్ చేయకుండా అధిక బరువు ఉండడం అనేది స్మోకింగ్ కన్నా, ఆల్కహాల్ కన్నా, షుగర్ కన్నా, గుండె జబ్బుల కన్నా భయంకరమైన రోగం అని చెప్పేసి ప్రూవ్ కూడా చేశారు. ఇది చూసుకుంటే ప్రపంచంలో మిగతా కంట్రీస్‌తో పోల్చుకుంటే మన ఇండియాలో ఎక్సర్సైజ్ చేయాలి అనే ఒక థాట్ అనేది చాలా తక్కువగా ఉంది. అవేర్‌నెస్ తక్కువగా ఉంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్. మనం వెళ్తున్నాం గదా! పని చేస్తున్నాం గదా! పనికెళ్తున్నాం. ఇంట్లోనే పని చేసుకుంటాం. అది కాదు ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది సెపరేట్‌గా మనం టైం కేటాయించి ఒక 15-20 మినిట్స్ మనం చేస్తే యూజువల్‌గా బ్యాలెన్స్ అనేది వస్తుంది మనకి. పాజిటివ్ బ్యాలెన్స్ వస్తుంది బాడీలో. పాజిటివ్ కెమికల్ బ్యాలెన్స్, పాజిటివ్ మెంటల్ బ్యాలెన్స్ వస్తుంది. అలాగే క్యాన్సర్ గురించి అపోహలు కూడా చాలా ఉన్నాయి. ఇది క్యూర్ కాదు, డెత్ సెంటెన్స్, ఇది పెద్దవాళ్ళకే వస్తుంది. ఇంతకుముందు రాచపుండు అనేవాళ్ళు, అంటే రాజులకే వస్తుంది, రిచ్ వాళ్ళకే వస్తుంది, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది, ఇది మన ఫేట్. అదంతా కాదు.
క్యాన్సర్ ఇస్ నాట్ డెత్ సెంటెన్స్. దాని గురించి మనం తెలుసుకొని ప్రాథమిక దశలో గుర్తిస్తే మాత్రం ఆల్మోస్ట్ 80-90% కెన్ బి క్యూర్డ్. ఏమీ మనకు బాధ లేదు కదా, దాని గురించి అది అదంతకదే వెళ్ళిపోతుంది అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు బిహేవ్ చేస్తాం మనం. ఇప్పుడు చాలా మంది లేడీస్‌లో కూడా చిన్న తెల్లమైలు రావడము లేదా రొమ్ములో గడ్డలు కనపడుతుంది వాళ్ళకి. కానీ అది ఏమి నొప్పి లేదులే, ఏం చేయదులే, ఏమి కాదులే అని వదిలేస్తారు. అదేమి కావడం లేదు, అదంతకదే వెళ్ళిపోతుందిలే అని అనుకోని ఒక 6 మంత్స్, 8 మంత్స్ బాగా పెద్దగయిన తర్వాత, పుండయిన తర్వాత అప్పుడు వస్తారు ముందు. సో, దానివల్ల మనం కొంచెం విలువైన సమయాన్ని కోల్పోతాం. సో, ఒకరి నుంచి ఒకరికి వచ్చేదైతే కాదు. దాదాపుగా మనం ఇందాక చూసినట్లు అది హెరిడిటరీ అనేది 5 పైసల మందికి అంటే ప్రతి 100 క్యాన్సర్‌లో 5% మాత్రమే వారసత్వంగా వస్తాయి. మిగతా 90% మనకు బాహ్య ప్రపంచంలో రిస్క్ ఫ్యాక్టర్‌తో వస్తాయి. ఎలా మనం దీని గురించి మనం కాపాడుకోవాలి? సో, క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? అని ఈ 3 మనం ఇప్పుడు చూసాం ఇందాక. ఇప్పుడు నివారించుకోవచ్చు. ఎలా మనం క్యాన్సర్‌ని నివారించుకోవాలి అనే విషయం మీద కొంచెం 5 నిమిషాలు ఫోకస్ చేద్దాం. సో బేసిక్‌గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ థాన్ క్యూర్ అనే నానుడి అందరికీ తెలుసు ఆ ప్రావర్బ్. సో ఇక్కడ ఈ ఈ ఈ పిక్చర్‌లో చూస్తే యూ హావ్ ఎ లీకింగ్ ట్యాప్. ఆ ట్యాప్ అనేది వాటర్ లీక్ అయితా ఉంది. కింద ఫ్లోర్‌లో ఫ్లడ్ అయిపోతా ఉంది. సో మనకు చేతిలో చాలా మెషిన్స్ ఉన్నాయి. సక్షన్స్ ఉన్నాయి. అన్నీ చేస్తాం. వాటర్ తీసేస్తాంలే అని మనం ఎంతసేపు ఇక్కడ కింద క్లీనింగ్ చేసుకుంటా కూర్చుంటే ఎప్పటికీ ఈ ఫ్లోర్ డ్రై కాదు. డ్రై చేయాలంటే సింపుల్‌గా పైనకెళ్ళి ట్యాప్ కట్ చేయాలి. ట్యాప్ కట్ చేయడం చాలా సింపుల్ విషయం. ఇక్కడ కింద క్లీన్ చేసుకుంటా కూర్చోవాలి అంటే చాలా టైం పడుతుంది. సో ప్రివెన్షన్ ట్యాప్ మూయడం అనేది ఒక ప్రివెంటివ్ మెజర్. అంటే మన ఆరోగ్యం గురించి మన అవగాహన తెలుసుకొని చిన్న మెజర్స్ తీసుకుంటే తక్కువ ఎఫర్ట్‌తో చాలా సులభంగా మనం పెద్ద లాభాన్ని పొందొచ్చు. సో ఇలా ప్రొటెక్ట్ తీసుకోవాలి. మనం ఒక క్యాన్సర్ నుంచి మనం ఒక అంబ్రెల్లా మనకు సూర్యరశ్మి నుంచి, ఎండ నుంచి ఎలాగైతే అంబ్రెల్లా ప్రొటెక్షన్ ఇస్తుందో ఒక ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఆ అంబ్రెల్లా ఏంటి అంటే ఇదే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అని అంబ్రెల్లా. అది కూడా పొద్దున్నే నీరెండలో మార్నింగ్ 6:45, 7కి మనకు సూర్యరశ్మి హార్ష్‌గా ఉండదు. నీరెండ ఉంటుంది. నీరెండలో రూఫ్‌కెళ్ళి అందరికి మనకు రూఫ్‌కెళ్ళొచ్చు హ్యాపీగా. ఎక్కడికి గ్రౌండ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. యోగాసనాలు, సూర్య నమస్కారాలు, చిన్న ఎక్సర్‌సైజ్‌లు ఒక 15 నిమిషాలు చేస్తే ఎక్సర్‌సైజ్ వస్తుంది. ఆ సూర్యరశ్మి ద్వారా స్కిన్‌లో ఆటోమేటిక్‌గా విటమిన్ డి అనే ప్రొటెక్టివ్ విటమిన్ కూడా ప్రొడ్యూస్ అయిపోతుంది నేచురల్‌గా. మనం ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు. థట్ ప్రొటెక్ట్స్ అస్. అది విటమిన్ డి వల్ల కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత క్యాన్సర్ ప్రొటెక్టివ్ నేచర్ బాడీలో పెరుగుతుంది. ఆయిల్, ఫ్యాటీ ఫుడ్, తర్వాత రిపీటెడ్‌గా ఫ్రై చేసే ఫుడ్‌ని బయట నాన్ వెజ్ మటన్ గాని, పోర్క్ కానీ తినొద్దండి. వెజిటబుల్స్, స్ప్రౌట్స్ ఇందాక నేను చెప్పాను. వాటిని ప్లెంటీ బాగా కన్జ్యూమ్ చేయండి. అది ఆల్కహాల్, సిగరెట్స్ మానేయాలి. మనం ఈ గుట్కా, టొబాకో గురించి దూరంగా ఉండాలి. అండ్ సెక్షువల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు కాండోమ్స్ కానీ, ప్రొటెక్ట్ సెక్స్ గాని వాడుకోవాలి. ఇది వాడుకుంటే వల్ల ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ క్యాన్సర్. సో దిస్ ఇస్ ద ఫుడ్ పిరమిడ్ అంటాం యూజువల్‌గా. చాలా అందరికీ తెలిసే ఉంటుంది. కిందలో మనం ఈ పిరమిడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటే కింద ఉన్న ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా తినాలి. పైకి వెళ్ళే కొద్దీ ఆ ఉన్న వస్తువును మనం తక్కువగా తీసుకోవాలని అర్థం. పూర్తి పైన తీసుకుంటే ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయండి. అన్నీ పిజ్జా, బర్గర్స్ పైన ఇవన్నీ. ఇక్కడ ఇక్కడంతా మీట్, రెడ్ మీట్, తర్వాత ఫ్యాట్ కంటైనింగ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి. ఇవన్నీ సీరియల్స్ అంటాం. ఇప్పుడు మనం కొత్తగా మిల్లెట్స్ అని చూస్తున్నాం. చిరుధాన్యాలు అంటున్నాం కదా! చిరుధాన్యాలన్నీ కింద పెట్టుకోవచ్చు. చిరుధాన్యాలు, తర్వాత మనం తినే రైస్ కానీ పార్బాయిల్డ్ రైస్ అంటే పాలిష్ లేకుండా కొంచెం లైట్‌గా దాన్ని పార్బాయిల్డ్ ఇంతకుముందు దంపుడు బియ్యం అనేవాళ్ళం. అలాంటి బియ్యాన్ని మనం వాడితే దాంట్లో అసలు దట్స్ గాట్ ఎ వెరీ గుడ్ మైక్రో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అవి ఎక్కువ వాడుకోవాలి. ఇవన్నీ తక్కువ వాడుకోవాలి. సో, ఈ విధంగా చేయడం ఇట్లాంటి ఫుడ్ పిరమిడ్ పద్ధతిలో మనం ఫుడ్‌ని గిన డివైడ్ చేయగలిగితే మనకు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వచ్చేస్తుంది. సో, క్యాన్సర్‌ని ట్రీట్మెంట్ చేసేది ముఖ్యంగా మనం సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అంటాం. కొంతమందికి కాంబినేషన్‌తో కూడా వాడుతూ ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇమ్యునోథెరపీ, జీన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ అని చాలా వచ్చాయి. బట్ అది డిఫరెంట్ థింగ్. మనం నాట్ గెట్టింగ్ ఇంటూ ట్రీట్మెంట్. మనకు ప్రివెన్షన్ ఈస్ బెటర్. సో, ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చూసాము. ఇంకొక 5 మినిట్స్‌లో ఐ థింక్ ఐ కెన్ క్లోజ్ ఇన్ అనదర్ 5, 10 మినిట్స్. ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. ఐ విల్ జస్ట్ లైక్ టు టెల్ అంటే ఇండియాలో మన సినారియో ఎలా ఉంది? ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి? ఇండియాలో మనం ఇందాక చెప్పాను. ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళలో నోటి క్యాన్సర్‌లు, అన్నవాహిక క్యాన్సర్‌లు ఎక్కువ. బేసిక్‌గా ప్రాథమిక దశలో కాకుండా ముదిరిన దశలో రావడం వల్ల ప్లస్ అవగాహన తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఈ విధంగా క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడైతే
యాక్సెస్ టు గుడ్ హెల్త్ కేర్ అయితే ఉంది. జిల్లా స్థాయిలో కూడా ఇంతకుముందు మనం ఎక్కడో హైదరాబాద్‌కో లేదా చెన్నైకో, పాండిచ్చేరికో ఎక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళం ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో క్యాన్సర్ సెంటర్స్ ఉన్నాయి. స్పెషలిస్టులు ఉన్నారు. కాకపోతే ప్రజలు మాత్రం ముందుకు రావాలి. ముందస్తుగా చేయించుకోవాలి. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్‌లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది ఇంట్లో ఇది ఒక స్లైడ్ ఎందుకు పెట్టామంటున్నా అంటే, ఇది బయటికి కనపడుతుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు బయటికి కనపడకుండా మనకు చెప్పకుండా షైగా ఫీల్ అయిపోయి అది పెద్దగా అయిన తర్వాత వస్తుంటారు. సో, ఇవి మీరు చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కొంచెం తెలియజేస్తే, వాళ్ళు ఈ లక్షణాలుంటే డాక్టర్‌ని సంప్రదిస్తారు. రొమ్ములో గడ్డలాగైనా కనపడొచ్చు. రొమ్ములో ఆకృతిలో మార్పు రావడం అంటే ఒక రొమ్ము సొట్టగా ఉండడం, ఒక రొమ్ము నార్మల్‌గా ఉండడం, ఒక రొమ్ము పెద్దగా ఉండడం. లేదా ఒక చనుమొన కింద ఉండడం, ఒక చనుమొన పైకి ఉండడం అట్లా ఒకే లెవెల్‌లో లేకుండా ఉండడం అనే పద్ధతి కనిపించొచ్చు. లేదా స్కిన్ అనేది చనుమొన నుంచి ఏదైనా నీరు రావడం, చనుమొన మామూలుగా బయట ఉండకుండా ఇట్లా లోపలగా ఉంది ఇక్కడ. లోపలగా చొచ్చుకొని ఉండడం. చర్మం ఎర్రగా మారి ఉండడం. ఇట్లాంటి లక్షణాలు ఏదన్నా ఉంటే అది లోపల రొమ్ములో గడ్డలాగా ఉండి ఇన్ఫెక్షన్ అన్నా ఉండొచ్చు, టీబీ అన్నా ఉండొచ్చు, క్యాన్సర్ అయినా ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి స్పెషలిస్ట్‌ని కలవడం అనేది జరగాలి. సో, గడ్డ కనపడినా లేదా చర్మం ముడతలు పడి లోపలికి పోయినా, లేదా చర్మం నుంచి ఏదైనా స్రావం లిక్విడ్ టైప్ రావడం, అది తర్వాత చర్మం మామూలుగా ఉండేది సడెన్‌గా లోపలికెళ్ళిపోయింది. ఇట్లా స్కిన్ ఇట్లా పక్కని లోపలికెళ్ళిపోయినట్లు ఎర్రగా మారింది అంటే, దాంతో లక్షణాలు వేరే ఉండొచ్చు అని అనుకోని మనం ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి. సో, ఎందుకు సంప్రదించాలంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇంప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ హావ్ ఇంప్రూవ్డ్ సర్వైవల్. సో, ముందస్తుగా మనం కనుక్కోవడం అనేది అందరి గోల్. ఇప్పుడు వి వాంట్ టు డిటెక్ట్ క్యాన్సర్ ఎర్లీ సో దట్ స్మాల్ ట్రీట్మెంట్ విత్ లెస్ ఫైనాన్షియల్ బర్డెన్ పేషెంట్ కెన్ సర్వైవ్. సో, ఇట్లాగా చర్మం నుంచి ఇట్లా రక్తంలాగా రావడం గానీ, లేదా ఇట్లా పాలులాగా రావడం అనేది ఒక్కోసారి నార్మల్‌గానే ఉంటుంది. కానీ నీరులాగా రావడం, రక్తంలాగా రావడం అనేది క్యాన్సర్‌లో ఒక భాగం. గర్భసంచిలో ముఖద్వారపు క్యాన్సర్స్ అనేది కూడా ఇంకొకటి. లక్షణాలు ఎలా ఉంటాయంటే తెల్లమైల రావడము, తర్వాత భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పిగా ఉండడం, కొంచెం రక్తం రావడం అనేది జరుగుతూ ఉంటాయి. ఇది చాలా ముందస్తుగానే జరుగుతుంది. అంటే చిన్నగా తోల్లేసిపోయి చిన్న పుండులాగా క్యాన్సర్ స్టార్ట్ అయ్యి తర్వాత పెద్దగా మారి ఇట్లా గడ్డలాగా మారి ఇంకా పెద్దగా మారుతుంది. ఈ పుండులాగా ఉన్న చిన్న స్థాయిలోనే ఈ లక్షణాలు కనపడతాయి. తెల్లమైలు రావడం కానీ, లేదా భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి రావడం కానీ, లేదా రక్తస్రావం రావడం గానీ ముందస్తుగానే కనపడతాయి. ఒకటో స్థాయిలోనే. సో, అది మనకొక మంచి పాయింట్. సో, అది కాకుండా ఇంత పెద్దగా అయ్యేంత వరకు చూసి పెద్ద పెద్ద ఇబ్బందులొచ్చినప్పుడు వస్తే మాత్రం అప్పుడు క్యూర్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఇలా ముందస్తుగా వచ్చినప్పుడు మనం చిన్న పరీక్ష చేసి పాప్ స్మియర్ అంటాం. పాప్ స్మియర్ అని చేసి ఆ చిన్న పరీక్షతోనే మనం తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్ చేయొచ్చు. సో, ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైవ్స్ అనే ఒక బేసిక్‌గా ఒక పాయింట్‌ని డ్రైవ్ చేయాలని చూస్తున్నాం అందరం. సో, దానికి ఏం చేయాలి అంటే మనకు ఇబ్బంది ఉన్నా లేకున్నా క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఒకటి చేసుకోవాలి. వేరియస్ థింగ్స్ ఆర్ దేర్. మనకు క్యాన్సర్ స్క్రీనింగ్ రొమ్ముకి క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా అంటే మామోగ్రామ్ అని అంటాం. ఇది మామోగ్రామ్ ఒక్క నిమిషం. మామోగ్రామ్ అని ఒక ఎక్స్‌రే. రొమ్ముకు ఒక స్పెషల్ ఎక్స్‌రే తీసి, ఆ ఎక్స్‌రేలో గడ్డలేమన్నా ఉన్నాయని చూడొచ్చు. రొమ్ములో ఉన్న గడ్డ మన చేతికి తగలాలి అంటే 2 సెంటీమీటర్ల పైన పెరిగితే తప్ప మన చేతికి తగలదు. కాకపోతే 2 మిల్లీమీటర్ల అనే సైజ్‌లో కూడా మనకు ఈ ఎక్స్‌రే ద్వారా చూసుకోవచ్చు. మన చేతికి తగలకుండా 2 మిల్లీమీటర్ స్థాయిలోనే ఈ ఎక్స్‌రే ద్వారా చేసుకోవచ్చు. ఎవరు చేసుకోవాలంటే 40 పైబడిన స్త్రీలందరూ సంవత్సరానికి ఒక్కసారి మామోగ్రామ్ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు వాళ్ళకు ముందస్తుగానే తెలుస్తుంది. బయటికి లక్షణాలు కనపడక ముందే మనం ఇది తెలుసుకోవచ్చు. అలాగే ఎండోస్కోపీ అంటాం. జీర్ణాశయంలో గాని, లేదా మన మలద్వారంలో గాని క్యాన్సర్ ఉంటే ఎండోస్కోపీ టెస్ట్. 40 పైబడిన వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఎండోస్కోపీ చేయడం ద్వారా దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉందని తెలుసుకోవచ్చు. పాప్ స్మియర్ అనేది గర్భాశయం దానికి. సో, మన కీ మెసేజ్ ఏంటంటే ఈ రోజుకు హెల్తీ లివింగ్ ఉండాలి. కరెక్ట్ అండర్‌స్టాండింగ్ ఉండాలి దేనికైనా. మనం అప్పుడే ఆ సమస్యను అధిగమించగలుగుతాం. హెల్తీ లివింగ్ ఇందాక చెప్పాం మనం. ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, వ్యాయామం ఎలా చేయాలి, అధిక బరువు ఉండకూడదు. నిద్ర అనేది సరిగ్గా మనం 6-8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడిని మేనేజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మెడిటేషన్ గాని, సూర్య నమస్కారాలు గాని చేసుకోవడం. మనంతకు మనం ఇట్స్ బేసికల్లీ బిల్డింగ్ అవర్ ఓన్ సెల్ఫ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ విత్ స్పెషలిస్ట్ ఇస్ ఇంపార్టెంట్. మనం 40 పైబడిన వాళ్ళు ఏం చేసుకోవాలి, 50 సంవత్సరాల తర్వాత ఏం చేసుకోవాలని ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఒక అవగాహన ఉంది. ఆన్‌లైన్‌లో కూడా ఒక ఒక ఫ్లో చార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం చిన్న పిల్లలకి ఎలాగా మనకు జబ్బులు రాకుండా టీకాలు వేసుకుంటామో, ఇప్పుడు క్యాన్సర్స్ కూడా కొన్ని టీకాలొచ్చాయి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటాం. గర్భసంచి ముఖద్వారానికి మనం టీకా వేసుకోవడం. ఆ టీకా ఇప్పుడు ఇంతకుముందు
అదర్ కంట్రీస్లో తయారై వచ్చేది ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ వల్ల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు కోవిడ్కి ఎలాగైతే వ్యాక్సిన్ ప్రిపేర్ చేశారో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేశారు. బయట మనకు ఇంపోర్టెడ్ వ్యాక్సిన్ 3,500 వస్తే వీళ్ళు 600 రూపీస్కే మనకు సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి అవైలబుల్ ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ కూడా చిన్నపిల్లలకు మామూలు జబ్బులకు ఇప్పుడు పోలియోకి ఎలాగైతే మనం టీకాలు ఉచితంగా వేస్తున్నారో ఈ టీకాలు కూడా ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఇయర్ నుంచి వాళ్ళు చాలా మంచి విషయం మనకి. ఒక క్యాన్సర్ టీకాను కూడా ఒక పిల్లలకి 9 నుంచి 14 ఇయర్స్ ఉన్న పిల్లలు ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ టీకా వేయించడం అనేది ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ స్టెప్స్. ఇట్ ఈస్ అప్ టు అస్. మనం యాజ్ అన్ ఇండివిజువల్ మనం ముందుకు రావాలి. అదే లాకింగ్ మిగతా కంట్రీస్తో మనతో పోల్చుకుంటే స్వతహాగా మనకు ముందస్తుగా చేసుకోవడము లేదా ఒక విషయానికి ప్రయారిటీ చేయడము మన ఆరోగ్యానికి మనం ప్రయారిటైజ్ ఇవ్వడము అనేది మనం చేయము. అది చేస్తే మాత్రం డెఫినెట్గా మనం ఎకానమీలో ముందుంటాం ప్లస్ ఆరోగ్యంలో కూడా ముందుంటాం. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు అవాయిడ్. స్మోకింగ్, హెవీ ఫుడ్, ఆల్ దట్ ఒబిసిటీ వీ షుడ్ అవాయిడ్. రివర్స్ స్మోకింగ్ అంటాం. చుట్టను తిప్పి కాలుస్తారు. కోస్తా ఆంధ్రలో చాలా మంది కాలుస్తారు ఇట్లా. ఎక్స్క్యూజ్ మీ. ఈ తిప్పి కాల్చడం వల్ల నోట్లో పైన అంగిల్లో క్యాన్సర్లు వస్తాయి. ఈ పార్ట్లో పైన క్యాన్సర్ రావడము తద్వారా ప్రాణాపాయం రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా తంబాకు, ఖైనీ అవన్నీ వాడడం వల్ల ఇంత అడ్వాన్స్ స్టేజ్లో మనకు కనిపించింది. ఇవన్నీ కనిపిస్తున్నాయి బయట. కనిపిస్తున్నా కూడా ఇంత అడ్వాన్స్ స్టేజ్లో ఇప్పటికీ వస్తున్నారు పేషెంట్స్. అది కొంచెం బాధాకరమైన విషయం. సో చిన్న స్థాయిలోనే వస్తే ఖచ్చితంగా వీటిని అన్నింటిని న్యాయం చేయొచ్చు. పెద్దగా వచ్చినప్పుడు ఇది ఇంత పెద్దగా ఉంది. దీనికి చాలా పెద్ద ఆపరేషన్ చేసి చూడు ఇది రొమ్ముకు క్యాన్సర్ ఇంత పెద్దగా బయటికి కనపడే అవయవాన్ని కూడా మనము ముందస్తుగా రాలేకపోతున్నాం మన భారతదేశంలో. చాలా సోషల్ స్టిగ్మాస్ ఉన్నాయి. చాలా చెప్పరు బయటికి. చాలా ఎందుకులే అదే తగ్గిపోతుందిలే అనేది ఒక అపోహతో దాన్ని పెద్దగా అయిన తర్వాతనే చూసుకుంటున్నారు. దీనివల్ల మనం ఇంత పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇందాక చూపించాను కదా, నోట్లో క్యాన్సర్ దవడ తీసి ఎముక తీసి ఇక్కడ నుంచి మనం చర్మం తీసి ఇక్కడ పెట్టి ఇంత పెద్ద వయసులో అంత పెద్ద ఆపరేషన్ కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. సో ఇలాంటి పెద్ద ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఒక అన్ఫార్చునేట్ సినారియో మనం చూస్తూ ఉన్నాము. చిన్నపిల్లలు దాదాపు ఇప్పుడు టీవీ చూడడమో లేదా ఇంట్లో స్మోకింగ్ చూడడమో లేదా ఇంట్లో కానీ రోడ్డు మీద కానీ సగం పారేసిన సిగరెట్ పీకలు కూడా కాల్ చేస్తున్నారు ఇప్పటికి. ఇప్పుడు 12 ఇయర్స్ 6 ఇయర్స్ కిడ్స్ కూడా దే డోంట్ అండర్స్టాండ్. దాని సివియరిటీ తెలియదు, దాని పర్యవసానం వాళ్ళకి తెలియదు. కాకపోతే చూడడము, నేర్చుకోవడము వీటికి అలవాటు పడిపోతారు. ఆ వయసులో ఇలాంటి వాటికి వ్యసనాలకు కొంచెం అలవాటు పడిపోతే చాలా డిఫికల్ట్, వాళ్ళకి బయటికి రాలేదు. మనం సపోజ్ 30 సంవత్సరాల తర్వాత స్మోకింగ్ మొదలు పెడితే ఒక్కోసారి మోటివేట్ అయితే తగ్గించుకోవచ్చు, దాన్ని తీసేయచ్చు. కానీ చిన్న వయసులో less than 15, less than 20 ఇయర్స్లో ఏదన్నా వ్యసనానికి బానిసలు అయితే మాత్రం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు గెట్ దెమ్ అవుట్. సైకలాజికల్గా, సోషల్గా, ఫ్యామిలీ హ్యాస్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు ఒక్కోసారి యాంటీ సోషల్ బిహేవియర్ కూడా. ఇప్పుడు వాళ్ళకి అది కావాలి అన్నప్పుడు మనీ ఉండకపోతే దే కెన్ గో ఇన్ టు ఎనీ ఎక్స్టెంట్. దొంగతనం చేయడము, లేకపోతే ఇంకో పని చేయడము, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము, అలాంటి వాటికి వాళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్ళిపోయి జీవితాన్ని కొంచెం పాడు చేసుకోవడానికి ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే ఇలాంటి సినారియో చూస్తే మీ ఇంట్లో కానీ మీ ఇంటి పక్కల కానీ దయచేసి నివారించండి, వాళ్ళకు చెప్పండి. మనం హెల్త్ ఎడ్యుకేషన్ చేయండి. మనం ఇది చేస్తేనే కొంచెం చాలా మందికి బెనిఫిట్ వస్తుంది. సో ప్లీజ్ జాయిన్ us in fight against cancer. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ టేక్. మీకు మేము బోర్ కలిగించలేదు అనుకుంటాను. చాలా ఫాస్ట్గా వెళ్ళానో స్లోగా వెళ్ళానో తెలియదు, కానీ అది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్. అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇట్ వాస్ లైక్ గోయింగ్ లైక్ ఏ సినిమా థియేటర్లో మూవీ కదా చూస్తుంటే ఎలా ఉంటుందో అలా. ఇట్ వాస్ లైక్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఓకే. సో స్లైడ్స్ క్లోజ్ చేసి ఇంకొక స్మాల్ స్లైడ్ ఐ విల్ గివ్, లాస్ట్ స్లైడ్. ఓకే. This is one of the slides I just keep telling everybody. If you have to remember something, if you read it yourself, you can only remember 10%. And if you listen to something, if somebody is saying, and if you listen intently, only 20% of that you will carry home. And if that listening is made with, this kind of slideshow with all the interesting pictures and formulas and everything, you can remember only 30%. And if you read it aloud, 50%. And if you discuss with others, you can remember up to 70%. So whatever you have learned today, if you start discussing with others, you can remember 70% and you can follow it.
And if you follow it, you can definitely remember 80%. And if you follow this lifestyle, exercise and healthy living, you can remember a lot of things. And if you teach somebody else to do the same, and you're going to remember 95% of that. So this is one of the favorite slides that I keep showing to a lot of people. So I keep telling them to learn, experience, and teach somebody. So then that cycle completes, and you will definitely make a difference to somebody's life. Thank you. Thank you so much, sir. This is at the end wonderful slide. సో Okay. సో దీని తర్వాత అందరూ ఈ రోజు నేర్చుకున్నట్టు ఇది అందరికీ చెప్తారనమాట. చెప్పడంలో దే ఆల్సో విల్ చేంజ్ అండ్ అదర్స్ ఆల్సో విల్ చేంజ్. Yes, yes. ఫస్ట్ సెల్ఫ్ చేంజ్ వస్తుంది. Right. Thank you so much, sir. And it Sure. was wonderful presentation. And moreover, introduction lo I have just forgotten to tell that Ravindra Babu sir is మనకు వాటర్ హైడ్రేషన్ గురించి చెప్పారు కదా, డాక్టర్ సాయివాణి మేడం వాళ్ళ హస్బెండ్ సార్. అండ్ మేడం చెప్పడం వల్ల సార్ రావడం జరిగింది. సో వీ షుడ్ థ్యాంక్ మేడం ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రవీంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయివాణి. And this Okay, is open for Thank you, madam. discussion now. Thank you, sir. Thank you. Good day to all of you. Sir, just we'll take Yeah, few yes. questions, sir. Yeah. Just few questions. Yeah, please. సర్వైకల్ వ్యాక్సిన్ గురించి అడిగారు Okay. చాట్ బాక్స్ లో. ఎప్పుడు దాకా Okay. తీసుకోవచ్చు? యూజువల్ గా పెళ్లి కానంత వరకు తీసుకోవచ్చు. అంటే ఇది వైరస్ వల్ల వస్తుంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఒక వైరస్ వల్ల వస్తుంది. ఇందాక చెప్పాం కదా, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. సో సెక్షువల్ కాంటాక్ట్ కాకముందు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. అంటే యూజువల్ గా పెళ్లి అని అనుకుంటాం మనం. సో బిఫోర్ దేర్ ఏ బాయ్ ఆర్ గర్ల్ ఎవర్ హ్యాస్ ద ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ దే కెన్ టేక్. ఐడియల్లీ 9 to 14 years అంటే వాళ్ళకు అమ్మాయిలు అయితే మెనార్కి అంటే సమృద్ధి అయిన తర్వాత, ముట్లు స్టార్ట్ అవుతాయి కదా వాళ్ళకి, స్టార్ట్ అయిన తర్వాత 1 year ఆగి తీసుకోవడం అనేది మంచిది. పెళ్లి అయిన వరకు తీసుకోవచ్చు. ఓకే. సో పెళ్లి అయిన తర్వాత ఇట్ డజంట్ మేక్ సెన్స్ బికాజ్ ఆల్రెడీ వైరస్ ఎక్స్పోజ్ అవుతుంది. సో అందువల్ల అప్పుడు స్క్రీనింగ్ చేస్తాం, పాప్ స్మియర్ అని స్క్రీనింగ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ వ్యాక్సిన్. మాక్సిమం ఏజ్ గ్రూప్ ఏజ్ ఫర్ వ్యాక్సిన్. మాక్సిమం ఏజ్ అంటే యూ కెన్ టేక్ ఇట్, బెనిఫిట్ విల్ కమ్ డౌన్. 25, 30 వరకు కూడా వేసుకోవచ్చు. అంతకంటే బియాండ్ చేసుకోవడం అవసరం. ఇట్స్ నాట్ యూస్ఫుల్. ఇట్ షుడ్ బి టేకెన్ బిఫోర్ మ్యారేజ్ బేసికలీ. ఆఫ్టర్ మెనార్కీ అంటే మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్, దట్ ఈస్ యూజువలీ మ్యారేజ్ అంటాం మన దగ్గర. కాకపోతే ఇంకా వితౌట్ మ్యారేజ్ ఆల్సో పీపుల్ మే హ్యావ్ సెక్షువల్ కాంటాక్ట్. సో బిఫోర్ సెక్షువల్ కాంటాక్ట్ తీసుకోవడం వల్ల మాక్సిమం బెనిఫిట్ వస్తుంది. And is it for girls and also It's to for boys also, both. It's for Boys boys and girls both. ఓకే సార్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్, మీకు ఒక 5 minutes టైం ఉందా సార్? Absolutely, go ahead. Please go ahead. No problem. సార్ స్టాప్ షేరింగ్ చేయండి. స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి. Okay. I'll stop it. Yeah. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. జూమ్ హ్యాండ్ రైజ్ చేస్తే ఎస్, జూమ్ హ్యాండ్ రైజ్ చేయండి. హరిత. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. వీడియో ఆన్ చేసుకోండి. మ్యామ్ ఇది వీడియో ఆన్ కాదు మ్యామ్, వీడియో ఆన్ చేస్తే ఆడియో కట్ అయిపోతుంది నాది. నో ఇష్యూస్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మా. సార్ గైలోబ్లాస్టోమా అనేది జెనెటికల్ వైజ్ దా సార్, లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తో వచ్చే క్యాన్సరా సార్? ఇట్స్ బిట్ ఆఫ్ బోత్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది కొన్ని ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. గ్లయోబ్లాస్టోమా ఇది బేసిక్ గా బ్రెయిన్ ట్యూమర్. సార్ రీసెంట్ గా మేము మా ఫాదర్ ని లాస్ అయినాం, కానీ రేడియేషన్స్ అన్ని చూపించాం సార్, ఒక్క సిమ్టమ్ కూడా లేదు సార్. అసలు బ్యాడ్ హ్యాబిట్స్ ఏది కానీ కాఫీ టీ ఏమీ తీసుకోరు సార్, కానీ ఎందుకు వచ్చిందో తెలీదు. చాలా ట్రై చేసాము. ఇట్స్ బేసికలీ ఇట్స్ వెరీ వెరీ హార్డ్ డిసీజ్. అది ఎందుకంటే బ్రెయిన్ లో వస్తుంది, మనకు టైం ఇవ్వదు, స్పేస్ కూడా తక్కువ ఉంటుంది. సో అందుకు అట్లా. అంటే దానికి ఎలా సార్ ముందుగా తెలుసుకోవడం చాలా విషయాల్లో కొంచెం కష్టము. అది ముందస్తు పరీక్షలు కొన్ని వాటికే ఉన్నాయి. ఇప్పుడు మన నోటి క్యాన్సర్లకు కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ, జీర్ణాశయ క్యాన్సర్ కానీ, లివర్ క్యాన్సర్స్ కానీ మన ముందస్తు పరీక్షలు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి.
బ్రెయిన్ క్యాన్సర్స్ కి మనం ఇంకా అవి ఆ స్టేజ్కి రాలేదు. మిగతా వాటికి ఇప్పుడు ఉన్నాయి. మీరు టార్గెట్ థెరపీ మళ్ళీ ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఉన్నాయి అని చెప్పారు కదా సార్, అవి కూడా లేవా సార్? యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇప్పుడు మనకి ఏదైనా మనం డ్రగ్ ఇస్తే రక్త ప్రసరణ ద్వారానే మనకు అవయవానికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఐవి ఎస్ సార్. ఇంజెక్ట్ చేస్తాం, ఏదైనా కీమోథెరపీ అంటాం. ఐవి ఇంజెక్ట్ చేసిన తర్వాత బ్లడ్ లో వెళ్ళి అక్కడ నుంచి సపోజ్ ఊపిరితిత్తులో క్యాన్సర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ లో ప్రాబ్లం ఏమిటంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది. మనకు ఎస్. సెలెక్టివ్ గా మనం బ్లడ్ వెళ్తున్నా కూడా దాంట్లో అన్ని పదార్థాలు బ్రెయిన్ లోకి వెళ్ళవు. ఒక స్క్రీన్ లాగా ఒక అడ్డం గోడ ఉంటుంది అనమాట. మిగతా అవయవాలకు ఉండదు అలాగా. లివర్‌కి ఉండదు, ఊపిరితిత్తులకు ఉండదు, తర్వాత కిడ్నీస్‌కి ఉండదు, వేటికి ఉండదు. కానీ బ్రెయిన్‌కి ఒక బ్యారియర్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ వెరీ వెల్. ఇన్‌సైడ్ ఒక షెల్ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నది. ఆ ప్రొటెక్షన్ వల్ల కూడా ఒక డిసడ్వాంటేజ్. ఈ డ్రగ్స్ కూడా తగిన మోతాదులో ఒక్కొక్కసారి వెళ్ళవు అక్కడికి. మనం ఇచ్చినా కూడా ఓకే. ఒక తగిన మోతాదనేది అక్కడికి వెళ్ళాలి. వెళ్ళదు. కొంతమందికి వెళ్ళదు, కొంతమందికి వెళ్తుంది. దట్స్ హౌ రెస్పాన్స్ కూడా ఒకరికి బావుంటుంది, ఒకరికి బావుండదు. ఇంకా ఫ్యూచర్‌లో టెక్నాలజీ ఎలా వస్తుందంటే, ఆ డ్రగ్ ఇచ్చే ముందు ఈ బ్యారియర్‌ని టెంపరరీగా బ్రేక్ చేసే టెక్నాలజీ ఉంటుంది. బయట నుంచి ఒక సిగ్నల్ ద్వారా ఆ బ్యారియర్‌ని బ్రేక్ చేయడం, మళ్ళా డ్రగ్ ఇవ్వడం. డ్రగ్ ఇచ్చిన తర్వాత ఆ డ్రగ్ రీచ్ అయిన తర్వాత ఆ బ్యారియర్‌ని మళ్ళా రీబిల్డ్ చేయడం. బట్ దట్ టెక్నాలజీ ఈస్ యాస్ ఆఫ్ నౌ ఈస్ ఎక్స్‌పెరిమెంటల్. ఇట్ మే టేక్ ఎ డెకేడ్ టు కమ్ ఫర్ క్లినికల్ యుటిలిటీ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. చాలా ట్రై చేశాను సార్. కానీ అది ఓన్లీ హెడేక్, కొంచెము మర్చిపోవడం ఉన్నాను సార్. 65 ఇయర్స్ అప్పుడు వచ్చింది. ఓకే మేడం. హ్మ్. అంటే మామూలు మెమరీ లాస్ అనేది 60 దాటిన ఇంకా ఉంటుంది అలా అని చెప్పారు. మళ్ళీ మేము చూసుకునేసరికి మామూలు ట్యూమర్, మళ్ళా గైలోబ్లాస్టమా అలా అని చెప్పారు సార్. అవునమ్మా. బేసిక్‌గా యూ ఏం డోంట్ హావ్ టు సింప్టమ్స్? హావ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడున్న ప్రపంచ వాతావరణం అనేది మనకు పొల్యూషన్ ఎక్కువుంది. ఆహారం కలుషితం అయిపోయింది. సో, యూ డోంట్ హావ్ టు స్మోక్. బయటికెళ్తే ఒక సిగరెట్ సరిపడా మనం స్మోక్ చేసే లోపలికొచ్చేస్తాం. అంత ఉంది ఇప్పుడు పొల్యూషన్. ఇది హెచ్‌పివి వ్యాక్సిన్ అంటారు కదా సార్, అది దేనికోసం సార్? అది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అమ్మా. అది నోటి క్యాన్సర్‌లు కూడా కొన్ని ప్రివెంట్ చేస్తుంది. తర్వాత మనం మోషన్ పోయే ద్వారా ఏనల్ కెనాల్ అంటాం. ఏనల్ కెనాల్ క్యాన్సర్‌ని కూడా కొన్ని ప్రివెంట్ చేస్తుంది. తర్వాత మగవాడిలో పీనైల్ క్యాన్సర్ అంగం అంగం వాళ్ళ యూరినరీ అంగం పాస్ చేసే అంగం క్యాన్సర్స్ కూడా కొన్ని ప్రివెంట్ చేస్తుంది. ఈ 4 రకాల క్యాన్సర్స్‌కి ఈ వ్యాక్సిన్ వాడతాం. Okay. Thank you, ma, Harita. And next we'll move on to the Mehraj Banu. Yes, ma'am. Thank you. Thank you for giving me this opportunity. Sir, happy evening, sir. Wonderful session ఇచ్చారు సార్ ఈరోజు. Thank you. Starting from incidences and risk factors, genetic factors, environmental cancer causes, and what are those things are discussed very well, sir. And we gain more knowledge from you also. Sir, and one more, you have told early detection can less cost and much survival Yes. rate అని చెప్పారు. Yes. So key messages also many we got, sir. Exercises, daily exercises, and awareness on our health, and Question unte vaccinations. adigan, ma, Mehraj. Yes, yes, ma'am. Yes, ma'am. Thank you, ma'am. Yeah. Sir, I have two questions, sir. One of my auntie is suffering with third stage of cervical cancer, sir. Okay. She's on chemotherapy. Okay. Third B. She's on third B. She's having chemotherapy once in a week, sir. So there is Okay. a chances for survival rate or curable. That course has to complete. Once the chemotherapy and radiation course, it takes 1.5 months to complete. Once that is completed, then we will reassess and see how far it has responded. Based on that only we can comment about survey. ఇంకా ట్రీట్మెంట్ అయిపోవాలి. Okay, okay, sir. And అయిపోయింది. lipoma can, sir. ఏమో లైపోమాస్ నవేడేస్ చాలా చూస్తున్నాం సార్. అది ఏమన్నా లైపోమా ఇస్ నాట్ క్యాన్సర్. డోంట్ వరీ అబౌట్ దట్. ఇట్ ఇస్ నాట్ క్యాన్సర్. ఓకే సార్. అది క్యాన్సర్ కి అయితే లీడ్ కాదు కదా సార్. కాదు. ఇట్ వోంట్ లీడ్ టు క్యాన్సర్. అది కన్వర్ట్ కాదు అట్లా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే వెల్కమ్. నెక్స్ట్ ముస్తఫా పఠాన్. వీడియో ఆన్ చేసుకో సార్. మీరు స్టాప్ చేసేయండి స్క్రీన్ షేరింగ్. యాక్చువల్గా I think I'll stop. ఓకే. ఎస్ వెట్సా. వీడియో ఆన్ చేసుకుంటే పెట్టాను. ఓకే, ఎవరు అనేబుల్ టు అన్మ్యూట్. నెక్స్ట్ ఇస్తాను.
Yeah. అన్మ్యూట్ చేసుకోండి. Yeah, unmuted అమ్మా. నేను వీడియో అయితే పెట్టలేదు. కాదు సార్, వీళ్ళు ఒకరు అడుగుతున్నారు క్వశ్చన్. అడగని చెప్పండి. చెప్పండి. ఐఎమ్ దేర్. Ask them to ask question. Sir, thank you Yeah. so much for your quick brief on the cancer and all that. I really appreciate within 1 hour you could do multiple things. It is commendable. Thank you so Alright, much. thank I you. just Thank you. I just Hmm. wanted to ask one thing, sir. Yeah, please. Just before 56 slide, Hmm. there was one slide which was asking what are the things to test. Do you think you can share that once whenever your time have along with I'm Test done about with- what? Early detection No, screening. there are some tests we can do in the diagnostic test. I think before 56, slide number 56. No, diagnostic tests are for, I mean, that's usually what we do is scanning, and if there is some lesion, suppose if there is a tumor anywhere, we take a sample from that, biopsy, that's called biopsy. So these are the two things that we do for cancer detection. Nice, no problem. Scanning, and if there is a tumor, biopsy Okay. from the tumor. This is for detecting cancer, but there is something called screening. And screening means you don't have any symptoms, you don't have any problem, but you want to understand whether you have certain issues, cancer, you have a cancer in your body or not. That's called screening. That I recommend. That will be recommended based on your lifestyle. You have to go to a specialist first. They will ask you your lifestyle and other family members' issues. They'll take your history, your family history, both together. They'll combine and come to a conclusion regarding, suppose you may have a history of smoking, or you may have a history of a father with prostate cancer or a mother with something. So if all those information is gathered and a protocol is created for you, it's individualized. The screening advice is always individualized, and the individualized advice is given to you that you may do these tests: a blood test for detecting prostate cancer, an endoscopy for detecting esophageal cancer, or a chest X-ray to look into your lung because you're smoking, or a CT scan to look at your lung because you're smoking. So these are all individualized tests to suggest and screen whether you may have a problem which is not surfaced yet. So that is different, and this is different. Cancer detection is different. Cancer screening is different. Okay, sir. Yeah, I think I was asking cancer screening, but that's fine. Don't worry. Thank you so much. Screening is individualized. Each person has to come, get it individualized prescription. It's like, you get a shirt stitched with your own measurements. So Right. it's like that. So you have to come to a specialist. They will take the history for you, and what are the screening tests that are required for you, those will be suggested, and you will go through them. It No can be a blood test, it can be a scan, it can be an endoscope. So it's a combination of these things. Okay, sir. I'm done. Thank you so much. Yeah, fine. Bye. Yeah. Bye. మోహన్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. Happy evening, madam. Sir, it is a wonderful subject, sir, that you have taken, and we are eagerly waiting for this occasion. Anyway, sir, for my doubt, is prostate cancer, whether it is a hereditary one or Hereditary part is only 5 to 10%. Out of 100 prostate cancers, 5 to 10% only are hereditary. The rest of the 90% are like acquired. They come with natural deterioration. Actually, my father expired due to that one, and my elder brother also expired the same thing. Even though he got very good habits also. So because of that only I'm asking. you may get tested for prostate cancer. Screening చేసుకోవచ్చు మీరు. You can get PSA test. PSA test and ultrasound and examination by a urologist. Okay. Yeah. Okay. Right, sir. Thank you very much. Thank you. Right, sir. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్, ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి చాలా బాగా చెప్పారు సార్. డైలీ లైఫ్ లో ఏ విధంగా ఉండాలని. సార్ నాది ఒక చిన్న డౌట్ సార్. మా బ్రదర్ కి ఇక్కడ చేతికి అక్కడక్కడ ఇట్లా ఉండల్లాగా ఉన్నాయి సార్. అంటే ఒక చిన్న గోళీలు ఉంటాయి కదా సార్, అంత ఆ విధంగా ఉన్నాయి అక్కడక్కడ.
అవి చిన్నగా ఉండే కొంచెం కొంచెం పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక 5 ఇయర్స్ అవుతుంది సార్. అట్లా పెరుగుతూనే ఉన్నాయి అవి. అవి అవి నొప్పేం లేదంటున్నాడు సార్. ఇట్లా ముట్టుకుంటే ఏం నొప్పేం లేదంటున్నాడు. కానీ అవి బాగా పెద్దగా ఉన్నాయి సార్. అది చూపించుకోవాలి, మీరు స్పెషలిస్ట్ చూపించుకోండి. అంటే ఇబ్బంది పడాల్సిన విషయం అయితే కనిపించట్లేదు. 5 ఇయర్స్ కాబట్టి ఏం కాదు. అది లైపోమా ఉండొచ్చు, అంటే కొవ్వు గడ్డ ఉండొచ్చు, లేదా తోలు నుంచి పుట్టిన ఒక గడ్డ కూడా ఉండొచ్చు. సో వాటిని చూపించుకుంటే దాంట్లో వాళ్ళు స్కానింగ్ ఎఫ్ఎన్ఏసి అంటాం, చిన్న సూది వేసి దాంట్లో ఎటువంటి కణాలు ఉన్నాయి, మామూలు కణాలు ఉన్నాయా, ఇబ్బందికరమైన కణాలు ఉన్నాయని చూస్తారు. చూసి దాన్ని బట్టి మీకు అడ్వైస్ చేస్తారు. సింపుల్ టెస్ట్ కూడా బాధాకరంగా ఏమి ఉండదు, హ్యాపీగా చేసుకోవచ్చు. దాన్ని చూసుకుంటే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. రైట్, నమస్తే. పతాన్ గారు. ఎస్, మేక్ ఇట్ ఫాస్ట్. ముస్తఫా పతాన్. ఓకే, రఘుపతి. ఎస్. హాయ్, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ సెషన్ చాలా బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్. సార్ నా డౌట్ వచ్చి మా ఫాదర్ ఇన్ లాగా వచ్చేసి 6 months నుంచి వాయిస్ చేంజ్ అయ్యారు సార్. యాక్చువల్గా ఓకే, చాలా వరకు చేంజ్ అయ్యాది. మేము ఈఎన్టీ దగ్గర చూపించాం సార్, మణిపాల్లో చూపించాం బెంగళూరులో ఈఎన్టీ. సో వాళ్ళు చూసి థ్రోట్ అంతా బాగానే ఉంది, మొత్తం బాగుంది. న్యూరోకి వచ్చి సజెస్ట్ చేశారు. న్యూరోకి సజెస్ట్ చేస్తే న్యూరోలో వచ్చేసి హెడ్ మొత్తం స్కాన్ చేశారు, ఎంఆర్ఐ చేశారు. ఎంఆర్ఐ చేసి వాళ్ళు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. అయినా కానీ థ్రోట్ వచ్చేసి అలానే ఉన్నది, ఏం చేంజ్ రాలేదు సార్. చేంజ్ కాలేదు. ఛాతీలో నొప్పి కానీ దగ్గు కానీ ఏమైనా ఉందా ఆయనకి? లైట్ గా దగ్గు వస్తుంది సార్, లైట్ గా దగ్గు వస్తుంది. ఊపిరితిత్తులది కూడా ఒక టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇప్పుడు వాయిస్ చేంజ్ అనేది 3 కారణాలు. అంటే ఇప్పుడు మన థ్రోట్ లో ఇబ్బంది అన్న ఉండొచ్చు, లేదా ఊపిరితిత్తులో నుంచి మధ్యలో కూడా ఒక నరాల మీద ఒత్తిడి ఉన్న వాయిస్ చేంజ్ వస్తుంది, బ్రెయిన్ లో ఇబ్బంది ఉన్న వాయిస్ చేంజ్ వస్తుంది. సో మీరు న్యూరాలజిస్ట్ చూసారు, ఈఎన్టీ చూసారు. ఊపిరితిత్తుల కోసం లంగ్ స్పెషలిస్ట్, చెస్ట్ స్పెషలిస్ట్ కూడా చూస్తే మంచిది ఒకసారి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఊపిరితిత్తుల స్కానింగ్, సిటీ స్కాన్ చెస్ట్ అంటాము, సిటీ స్కాన్ చెస్ట్, అది కూడా చేయించుకుంటే ఒకసారి మనకు అక్కడ కూడా క్లియరెన్స్ వస్తుంది. సిటీ స్కాన్ కూడా చేశారు సార్, సంజాన్స్ లో సిటీ స్కాన్ కూడా చేశారు. అక్కడ కూడా సిటీ స్కాన్ చెస్ట్ ఊపిరితిత్తులది, బ్రెయిన్ కాదు. ఓకే సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్రెయిన్ చేశారు, చూశారు, థ్రోట్ చూశారు. సో 2 parts అవి వినవాలి. ఇంకొక పార్ట్ ఊపిరితిత్తుల దగ్గర కూడా దాని సమస్య ఒక్కోసారి తెలుస్తుంది. అది కూడా ఒకసారి చూడండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఫైనల్ క్వశ్చన్, తిరుమలేష్. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ ప్లీజ్. తిరుమలేష్. వాయిస్ వినపడుతుందా? హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, సర్వైకల్ క్యాన్సర్ ఏజ్ సార్, ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవాలి? 9 నుంచి 14 years, ఆడపిల్లలైనా మగపిల్లలైనా 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వేసుకుంటే మంచిది. ఒకవేళ పెళ్లి కానంత వరకు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది. 20-25 వరకు కూడా వేసుకోవచ్చు. సార్ హలో, అయిన తర్వాత కూడా వేసుకోవచ్చా సార్? పెళ్లి అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం తగ్గుతుంది కొంచెము. అప్ టు 25 years 30 వరకు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. 9 నుంచి 14 years వరకు. అవునవును, 9 నుంచి 14 years వాళ్ళకైతే ఐడియల్. ఇప్పుడు ఏదైనా సరే మనం జబ్బు రాకముందే, ఇప్పుడు పుట్టిన వెంటనే టీబీ కోసం BCG వ్యాక్సిన్ వేస్తాం, టీబీ వచ్చాక తీసుకోం వ్యాక్సిన్, అది రాకముందు తీసుకుంటాం అన్నమాట. అట్లా అందుకోసం అది. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా పేషెన్స్ గా అన్ని క్వశ్చన్స్. This is one of my interesting, personal interest, to spread awareness. Prevention is better than cure అనే కాన్సెప్ట్ మీదనే ఎప్పుడు అందరికి కొంచెం ఫోకస్ చేస్తూ ఉంటాం, ఒక టైం కూడా పెడుతూ ఉంటాం. అదే చిన్న క్వశ్చన్ అయినా పెద్ద క్వశ్చన్ అయినా దాన్ని ఓపిక్ గా మీరు చెప్పారు. Because for them it is bigger, for us it may be small issue, but for them I think we have to respect that also, that aspect. Correct sir. Right. Really thank you so much for spending your valuable time. No issues. It was a great information. It was a good information, great information for us. And it is not like a teaching type. It was like a
ఇంటరాక్షన్ లాగా ఒక అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అవును. కూర్చొని చెప్తూ ఉంటే మనం ఎలా అయితే వింటామో అలా అవును. అనిపించింది. అండ్ టుడేస్ సెషన్ వాస్ రియల్లీ మెమరబుల్ అండ్ వండర్ఫుల్. Yeah. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you so much, madam, for having me too. Right? Huh? Good day to you. Bye. Yes, Huh? thank you. Bye. Bye. Thank you. Bye. Thank you. Thank Namaste. you so much, sir. Thank you. Thank you. Bye. Okay.